2వ వచనం. గుమ్మడి హాస్పిటల్ ఏం చేస్తాం? ఏమో, నేను ఇక్కడికి వెళ్ళిపోతుంది, మళ్ళీ గుమ్మడి హాస్పిటల్ పాపప్ అయింది. గుమ్మడి హాస్పిటల్ ఏం చేస్తాం? పెద్దవర్తి గుమ్మడి హాస్పిటల్. వాట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ యాక్షన్? ఎక్స్పాన్షన్. ఎక్స్పాన్షన్ మీరమ్మా? ఎక్స్పాన్షన్ ఎక్కడికి? ఎక్స్పాన్షన్ అల్లూరా? ఓకే, అది కూడా రాస్తున్నారా? రాస్తున్నారా? ఓకే. ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎక్స్పాన్షన్ అల్లూరా? ఇది 6th ఇయర్ రన్నింగా 7th ఇయర్ రన్నింగా? 7th ఇయర్ రన్నింగా. నెక్స్ట్ మార్చ్కి 7 years కంప్లీట్ అయిపోతాయి. నెక్స్ట్ మార్చ్కు, March 25th. ఈ మధ్యలో ఒకసారి అంకుల్ దగ్గరికి వెళ్ళాలి, అంకుల్తో మాట్లాడాలి. సో March 25th ఆ డేట్ ఒకసారి రాసుకుంటాం. March 25th 7 years కంప్లీట్ అయ్యి గుమ్మడి హాస్పిటల్. 7 years అయిపోతాయంటే సంపూర్ణ సంఖ్య కంప్లీట్ అయిపోతాయి అన్నట్లు. కూర్చోం రా, కూర్చో. ఎక్స్పాన్షన్ అల్లూరు ఎప్పుడు ఎలా? క్వశ్చన్ మార్క్ అయి ప్రేయర్ పాయింట్లు అన్నట్లు. ఎప్పుడు ఎలా టైమింగ్స్. దట్ ఈస్ గుమ్మడి హాస్పిటల్. అది హోమ్ ట్యూషన్స్ ఏమైంది జీవన్? ఎవరన్నా ఫోన్ చేశారా? పబ్లిసిటీ చేయాల? చెప్తాం. గ్రేస్ అండ్ గ్లోరీ. G2 హాస్టల్స్ వాళ్ళు G2 హాస్టల్స్ పెట్టి బిజీ అయిపోయినారు. ఏం గుడి రావట్లేదంటే G2 హాస్టల్ అని చెప్తున్నారు. బిజీ అయినారని చెప్తున్నారు. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 22వ అధ్యాయం 22వ వచనం. Numbers chapter 6 Numbers chapter 6 from verse 22. Numbers chapter 6 from verse 22. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 22వ వచనం నుంచి. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇలాగనము, మీరు ఇశ్రాయేలీయులను ఇలాగు దీవింపవలెను. యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇలాగనము, మీరు ఇశ్రాయేలీయులను ఇలాగు దీవింపవలెను. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. అట్లు వారు ఇశ్రాయేలీయుల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించెదను. మళ్ళీ చెబుతాను, జాగ్రత్త గమనించండి. యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చును, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇలాగనుము, మీరు ఇశ్రాయేలీయులను ఇలాగు దీవింపవలెను. అన్న చెప్తాం. మీరు సీల్ చేసి వారిని ఇలాగు దీవింపవలెను. మీరు సీల్ చేసి వారిని ఇలాగు దీవింపవలెను.
యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. నెంబర్ 1, యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. అది అర్థం కాపాడునుగాక, కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానం కలుగజేయునుగాక. అర్థం కలుగజేయునుగాక, కాపాడునుగాక, కరుణించునుగాక, కలుగజేయునుగాక. అట్లు వారు ఇశ్రాయేలీయుల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించదను. అహరోను, లేవీలు, అహరోను యాజకులు అందరూ కూడాను వాళ్ళు యాజకత్వం చేసేవాళ్ళు. ఆ రోజుల్లో పాస్టర్స్ అని చెప్పచ్చు. ఇశ్రాయేలు సమాజం అందరికీ పాస్టర్స్ అని చెప్పచ్చు. ఎవరు వాళ్ళ దగ్గరికి వచ్చినా కూడా, లేకపోతే పండుగల వారీగా కానీ బెనడిక్షన్ అనగా చెప్పండి, బెనడిక్షన్ అంటాం కదా, తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప చూసారా, ఇట్లా బెనడిక్షన్ రూపకంగా అహరోను కానీ లేవీలు కానీ అందరూ కూడా ఇశ్రాయేలీల మీద పలకాల్సిన కొన్ని మాటలు ఉన్నాయి. అర్థమైందా? అవి అంతా కూడా స్టాండ్ అనమాట. ఆ మాటలు ఇంకా మార్చకూడదు. అవి ఏం మాటలు అంటే మనం చదువుకున్న మాటలు. ఒకటి ఏంటంటే కాపాడును గాక, రెండోది కరుణించును గాక, మూడోది కలుగజేయను గాక. ఫస్ట్ది ఏముంది అక్కడ? ఆశీర్వదించి కాపాడును గాక. తర్వాత సన్నిధిని ప్రకాశింపజేసి కరుణించును గాక. సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానం కలుగజేయును గాక. అట్లు వారు ఇశ్రాయేలీయుల మీద నా నామం ఉచ్చరించడం వలన నేను వారిని ఆశీర్వదించదను. హల్లెలూయా. పీస్ అనేది బ్లెస్సింగ్ కిందకు వస్తుంది, సమాధానం అనేది ఆశీర్వాదం కిందకు వస్తుంది. మనము సమాధానాన్ని ఏం చేయాలంటే ఇతరుల మీద ఆశీర్వచనంగా ప్రకటించాలి. సమాధానాన్ని ఇతరుల మీద మనం ఆశీర్వచనంగా ప్రకటించాలి. నీకు సమాధానం కలుగును గాక అని అంటే మనం వాళ్ళ మేలు కోరుకున్నట్టు. నీకు మేలు కలుగును గాక అనే బదులు నీకు సమాధానం కలుగును గాక అన్నామనంటే వాళ్ళకి మేలు జరగాలని మనం కోరుకున్నట్టు, వాళ్ళు ఆశీర్వదించబడాలని మనం కోరుకుంటున్నట్టు. ఇక్కడ చూడండి, హోల్ కాంగ్రిగేషన్ ఆఫ్ ఇజ్రాయెల్, లక్షల్లో ఉన్నారు దేవుని ప్రజలు. వాళ్ళందరి పట్ల దేవుని చిత్తం ఏంది అని అంటే సమాధానం. ఏంటిది? సమాధానం. కుటుంబంలో సమాధానం, ఇరుగు పొరుగు వారితో సమాధానం, దేశం అందరి పక్షంగా సమాధానం, ఇతరులతో సమాధానం. హల్లెలూయా. ఇప్పుడు ఆశీర్వదించి కాపాడునుగాక, సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానమును కలుగజేయునుగాక. అందరూ చెప్తాం, సమాధానం కలుగజేయునుగాక, సమాధానం కలుగజేయునుగాక. బయలుపరచబడిన దేవుని చిత్తం అందరి పట్ల ఏంది అని అంటే సమాధానం కలిగి జీవించటం. బయలుపరచబడిన రివీల్డ్ విల్ ఆఫ్ గాడ్ అందరి పక్షంగా ఏంది అని అంటే మనం సమాధానం కలిగి జీవించటం. ఇప్పుడు చూడండి, ఏ డిస్టర్బెన్స్ వచ్చినా కూడాను మనం ఏమంటామనంటే సమాధానం లేదు అని అంటాం. ఏ డిస్టర్బెన్స్ వచ్చినా కూడా సమాధానం లేదు అని అంటాం. మనం కొంచెం లోతుగా వెళ్ళి చూసుకున్నాము, డిస్టర్బెన్స్ రాకుండా ఎట్లా చేయాలి, కాపలాగా ఎట్లా ఎప్పుడు దేవుడు సమాధానాన్ని హృదయానికి తలంపులకు కావలిస్తారు, మనసు దేవుని మీద ఆనుకుంటే ఏమవుతుంది. హల్లెలూయా. ఎవరి సమాధానాన్ని ఎవరి శాంతినే ఇస్తానని చెప్పాడు. ఇవన్నీ మనం చూసుకున్నాం. అయితే సమాధానకర్త అధిపతి యేసయ్య, సమాధానానికి మాత్రమే కారకుడు యేసయ్య. హల్లెలూయా. తొగ్గులు పెట్టేదానికి కారకుడు దేవుడు కాడు. హల్లెలూయా. అల్లరికి కర్త దేవుడు కాదు, గొడవలకి కర్త దేవుడు కాదు, సమాధానానికి కర్తే యేసయ్య. హల్లెలూయా. ఇప్పుడు సమాధానాన్ని ఏం చేస్తున్నాడు? కలగజేయాలని దేవుడు ప్రకటించమని చెప్తున్నాడు. ఈలాగు వారిని ఆశీర్వదించవాలి. ఇట్లా చెప్తే ఏమంటున్నాడు? నా నామం ఉచ్చరించడం వలన నేను వారిని ఆశీర్వదించదను. హల్లెలూయా. యెహోవా దేవుని నామం అన్నమాట. ఏ నామము? యెహోవా దేవుని నామం. యాహ్వే, యెహోవా, జా అనే పదాలు ఉన్నాయి. ఈ పదాలని ఇశ్రాయేలు ప్రజల మీద ఉచ్చరించే వాళ్ళు అన్నట్లు. ఆయన నామం ఏంది? సమాధానకర్తకు అధిపతి. ఇప్పుడు యేసుప్రభు నామాన్ని, యెహోవా అనే నామాన్ని ఇశ్రాయేలు మీదకి ఈ యాజకులు అహరోను కానీ అహరోనుకు సంబంధించిన కుమారులు కానీ వాళ్ళు సమాధానం కలుగును గాక రిలీజ్ చేసిన తర్వాతకి దేవుడు ఏం చేయడం స్టార్ట్ చేస్తాడంటే ఆశీర్వదించడం స్టార్ట్ చేస్తాడు. హల్లెలూయా. ఇట్లా చెప్పాలంట, ఇలాగూ సెలవేమో మీరు ఇశ్రాయేలీయులను ఇలాగూ దీవింపవలెను. మనం ఎవరన్నా కూడా దీవించాలని మనం కొత్త నిబంధన ప్రకారం రాజులైన యాజక సమూహంగా అందరం చేయబడ్డాం. అందరూ రాజులైన యాజక సమూహము. అహరోను యాజకుడు, మనం కూడా యాజకులమే. అహరోను కుమారులు యాజకులు, మనం కూడా యాజకులమే. మనం రాజులైన యాజక సమూహంగా చేయబడ్డాం.
ఇప్పుడు చూడండి, మన ఇంటి మీద కానీ, మన పొరుగు వారి ఇంటి మీద కానీ, సంఘస్థుల ఇంటి మీద కానీ మనం కంటిన్యూస్గా ప్రకటన చేయగల మాటలు కొన్ని ఉన్నాయి. ఏంటవి? నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక, నీకు తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక, నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానం కలుగజేయును గాక. హల్లెలూయా. అట్లు వారు నా నామమును ఉచ్చరించడం వలనండి ఏంది? యేసు నామములో అని మనకు యేసు నామములో, నజరుడైన యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో నీవు ఆశీర్వదించి కాపాడబడుదువు గాక. దేవుడు ఆయన సన్నిధిని నీకు ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక, నీ మీద తన సన్నిధి కాంతి ఉదయం చేసి నీకు సమాధానం కలుగజేయను గాక అని ప్రకటించామనుకోండి యేసు ప్రభు నామంలో, దేవుడు ఆ రకంగా వాళ్ళని ఆశీర్వదించడం స్టార్ట్ చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇట్లా ప్రొనౌన్స్ చేయాలి యాజకులు. ఇట్లా ప్రొనౌన్స్ చేస్తే కమ్యూనిటీ అంతా కూడా ఏమి అవుతుంది? ఆశీర్వదించబడుతుంది. నేను వాళ్ళని ఆశ్రయిస్తా అంటున్నాడు. ఇట్లా ప్రొనౌన్స్ చేస్తే కమ్యూనిటీ అంతా ఆశీర్వదించబడుతుంది. దిస్ ఈజ్ ద జనరల్ విల్ ఆఫ్ గాడ్. అందరి కొరకు అది అందరు జనరల్ మాట ఏమంటారు? సమతుల్యమైన అందరి పట్ల ఒకే చిత్తం కలిగి ఉన్నాడు దేవుడు అనమాట. ఇప్పుడు ఇండివిజువల్ బేసిస్లో, కుటుంబం బేసిస్లో మనం తీసుకుంటే, ఎవరైతే దేవుని చిత్తానుసారంగా నడుచుకోకుండా దేవునికి ఆయాస్కరంగా నడుచుకుంటే ఏమవుతుందంటే సమాధానం అనుభవిస్తారనే దాని కొరకు గ్యారంటీ అనేది ఉండదు. సో జనరల్ విల్ ఏమని ఉంటుంది? అందరూ సమాధానంగానే ఉండాలనేది దేవుడు జనరల్ చిత్తం అనేది కలిగి ఉండాలన్నమాట. ఇండివిజువల్గా హోల్ కాంగ్రిగేషన్గా కాకుండా ఇండివిజువల్గా, కుటుంబం వారీగా, ఇండివిజువల్గా వ్యక్తిగతంగా, లేకపోతే ఒక చిన్న గ్రూప్గా, ఇట్లా ఈ గ్రూపుల వారీగా కలిసి దేవుని చిత్తాన్ని చేస్తామా, దేవుని నిర్ణయాన్ని ఫాలో అవుతామా, దేవుని అడుగుజాలను నడుచుకుంటామా వద్దా అనే దాన్ని బట్టి అందరి పట్ల దేవుని చిత్తం సమాధానమే అయ్యున్నా కూడాను సమాధానం అనుభవిస్తామా లేమనేది దాంట్లో క్వశ్చన్ మార్క్ ఎప్పుడు వస్తాయనంటే, పాజెస్ ఎప్పుడు పడతాయనంటే వెన్ వీ టేక్ ఎ డెసిషన్ నాట్ టు ఫాలో ద వాయిస్ ఆఫ్ గాడ్, కమాండ్ ఆఫ్ గాడ్, ఇన్స్ట్రక్షన్ ఆఫ్ గాడ్, లీడింగ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, యాజ్ ఏ హోల్ సీల్ చేసి అంతటి పట్ల దేవుని చిత్తం ఏముంది? సంఘం అంతటి పట్ల దేవుని చిత్తం ఏముంది? సమాధానం కలిగి ఉండాలని దేవుని చిత్తం. హల్లెలూయా. ఇండివిజువల్ బేసిస్లో, కుటుంబం బేసిస్లో మనం తీసుకున్నాం అనుకోండి, మన జనరల్గా అందరి పక్షంగా ఒకే రకమైన ఆశీర్వాదం, సంఘ ఆశీర్వాదం అనేది పనిచేస్తూ ఉంటుంది. అందరి పక్షంగా గ్రేస్ అండ్ గ్లోరీకి సంబంధించి ఆశీర్వాదం పనిచేస్తూ ఉంటుంది జనరల్గా సంఘం అందరి పట్ల. ఇండివిజువల్గా, వ్యక్తిగతంగా, కుటుంబాల పరంగా మనం తీసుకుంటే అనుభవిస్తామా లేదా సమాధానం అనేది ఎవరి చేతిలో ఉంటుంది అంటే మన చేతిలో ఉంటుంది. సంఘం అంతా కూడాను పీస్ఫుల్గా కూడా వెళ్ళిపోతూ ఉండొచ్చు, కానీ మన ఫ్యామిలీ మట్టుకు, లేకపోతే నా మట్టుకు నేను సమాధానం లేకుండా, లేకపోతే కొంచెం ఇబ్బందులు పడుతూ డిస్టర్బ్డ్గా నేను వెళ్ళేదానికి ఆస్కారం ఉందా అని అంటే ఆస్కారం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తే అందరూ ఎల్కేజీలోనే ఉంటారు. అందరికి A4 యాపిల్తోనే స్టార్ట్ చేస్తారు, Z ఫర్ జిబ్రాతో క్లోజ్ చేస్తారు. అంతేనా? A4 యాపిల్తో స్టార్ట్ చేస్తారు, Z ఫర్ జిబ్రాతో క్లోజ్ చేస్తారు. ఇప్పుడు అందరికి కూడా జనరల్గా సబ్జెక్ట్ ఒకటే, A ఫర్ యాపిల్, B ఫర్ ఇది, C ఫర్ ఇది, D ఫర్ ఇది చెప్తారనమాట. కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే కొన్ని అక్షరాలకి సంబంధించి ఏం పదాలు వస్తాయో చెప్పడం అనేది వాళ్ళకి గుర్తుండదు, మర్చిపోతారు. అవునా కదా? ఇప్పుడు నేను D ఫర్ డాగ్ అనేది చెప్పలేకపోతున్నా, నేను D ఫర్ డాగ్ అనేది నాకు వెలగట్లే. A ఫర్ యాపిల్ చెప్తున్నా, B ఫర్ బ్యాట్ చెప్తున్నా, C ఫర్ క్యాట్ చెప్తున్నా, D ఫర్ నేను డాగ్ చెప్పట్లే. అర్థమైందా? మళ్ళీ E ఫర్ ఎలిఫెంట్ చెప్తున్నా, F ఫర్ ఫ్యాన్ చెప్తున్నా, రకరకాలు చెప్తున్నా. నేను D దగ్గర ఇబ్బంది పడుతున్నాను. అట్లాగే సంజితక్క ఉన్నారు, సంజితక్క F దగ్గర ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు? F దగ్గర ఇబ్బంది పడుతున్నారు. అట్లా నిశ్చలు అనుకోండి, Y దగ్గర ఇబ్బంది పడుతున్నాడు. ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఇబ్బంది పడతారు అనుకుందాం. ఇబ్బంది పడుతూ ఉంటే A to Z వెళ్ళిపోవాల్సిన స్థితిని ఎక్కడో దగ్గర ఆగిపోతుంది. ఒక కొంచెం ప్రాబ్లం ఉంది. టీచర్ గమనించిన టీచర్ ఏం చేస్తాడు? అందరికీ సేమ్ రకమైన హోంవర్క్లు ఇస్తాడా అంటే సేమ్ రకమైన హోంవర్క్లు ఇస్తాడా? అందరికి ఒకటే హోంవర్క్ ఉంటుంది. ప్లస్ నాకేముంటుంది అంటే D ఫర్ ఇది అని నువ్వు ఇన్నిసార్లు రాసుకొని రాపో అని ఉంటుంది. అవునా? అంతేనా? అందరికి కామన్ హోంవర్క్ ఉంటుందా?
ఉంటుంది, అందరికీ సమానమైన హోంవర్క్ ఉంటుంది. ప్లస్ నాకేముంటుంది, డి ఫర్ పలానా అని ఉంటుంది. ఇది నువ్వు ఇన్నిసార్లు రాసుకోని రా, నువ్వు మీ పేరెంట్స్కి అప్పచెప్పు, రేపు నిన్ను మళ్ళీ దీన్ని అడుగుతాను అని చెప్తాను అన్నమాట. నాకు చెప్తారు టీచర్ ఆ మాట, నేను రేపు నిన్ను మళ్ళీ అడుగుతాను అని. అందరితో అంటారు ఆ మాట, అందరితో అనరు. సో అలాగే సైన్స్ దగ్గర ఏమొస్తుంది, ఎఫ్ ఫర్ ఏందో నువ్వు ఇన్నిసార్లు రాసుకోని రా, నువ్వు బాగా చెప్పుకో, మీ పేరెంట్స్కి అప్పచెప్పు, రేపు నిన్ను ఎఫ్ ఫర్ ఏంటి అని అడుగుతాను అని అంటుంది. అవునా? అట్లాగే అందరికి ఉంటుంది. రేపు మార్నింగ్ వచ్చిన తర్వాతకి అందరి హోంవర్క్ బుక్స్లు టీచర్ టేబుల్ మీదకి వెళ్ళిపోతాయి. అందరు హోంవర్క్లు చేసుకుంటూ టిక్లు పెట్టుకుంటే జనరల్ హోంవర్క్ అందరికి అయిపోతుంది. జనరల్ హోంవర్క్ అయిపోయిన తర్వాతకి ఏమొస్తుంది, నా బుక్ సరికి జనరల్ హోంవర్క్తో పాటు డి చెక్ చేస్తుంది. అర్థమైందా? నా పేరు సరికి నా పేరు లేపుతుంది. నా బుక్ ఓపెన్ చేయగానే నా పేరు లేపుతుంది. నా పేరు లేపితే నేను లేచి నిలబడతాను. డి ఫార్ అంటుంది. నేనేం చేయగలిగి ఉండాలి, చెప్పగలిగి ఉండాలి. రాయమని చెప్పింది రాయగలిగి ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు ఏంది, అందరితో కలిసి సమతుల్యంగా ముందుకు వెళ్ళిపోవడానికి ప్రోగ్రామ్ ఇది. హల్లెలూయా. ఎవరు కొంచెం ఎక్కువ హార్డ్ వర్క్ చేయాల్సి వచ్చింది కదా, ఎవరు, నేను మర్చిపోయింది, నేను సంజీత అక్క నిశ్చలు కూడా ఏం చేయాల్సి వచ్చింది, కొంచెం హార్డ్ వర్క్ చేయాల్సి వచ్చింది టు కోప్ అప్ విత్ ద క్లాస్. హల్లెలూయా. అందరితో సమానంగా పనిచేసే ఆశీర్వాదంతో కోపపోయేదాని కొరకు అన్నట్లు సమాధానం కూడా అంతే, సమాధానం కూడా అంతే. హల్లెలూయా. ఒక్కొక్కరి ఏరియా, ఒక్కొక్కరి జీవితంలో, ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క ఏరియా, ఒక్కొక్క ఆస్పెక్ట్ ఉంటుంది. అర్థమైందా? ఏ ఆస్పెక్ట్లో కొంచెం నేను డల్ అవుతున్నాను, ఏ ఆస్పెక్ట్లో నేను కొంచెం వెనకబడుతున్నాను, దేంట్లో నేను కొంచెం ముందుకు వెళ్ళిపోతాను. మిగతా వాళ్ళందరితో జనరల్ క్లాస్ అంతా జరిగిపోతూ ఉంది, జనరల్ సబ్జెక్ట్ టీచ్ చేయబడతా ఉంది, జనరల్ అభిషేకం అందరికి సప్లై జరుగుతూ ఉంది, దేవుడు అందరికి సమాధానం ఇస్తూ ఉన్నాడు. వేరే అమ్మాయి లాగింగ్, వేరే అమ్మాయి లాగింగ్ అనేది నేను చెక్ చేసుకొని ముందుకు వెళ్ళాను అనుకోండి, ఏమవుతుంది, ముందుకెళ్తాను. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, అందరికీ జనరల్ క్లాసే, అందరికీ జనరల్ సబ్జెక్టే, అందరికీ జనరల్ హోంవర్కే, నాకు కొంచెం హోంవర్క్ ఎక్కువ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు చూడండి, ఎవరు ఆడేది తగ్గించాలా, అందరు ఇంటికి వెళ్తారు, బట్టలు మార్చుకుంటారు, స్నానాలు చేస్తారు, టిఫిన్లు స్నాక్స్లు అవి చేస్తారు, అందరూ ఆటలకి వెళ్తారు. ఇప్పుడు ఎవరు ఆట తగ్గించుకోవాలా, ఎవరు ఆట తగ్గించుకోవాలా, ఎక్కువ హోంవర్క్ ఎవరికి ఇచ్చారో వాళ్ళకి ఆట తగ్గించుకోవాలి. ఎందుకని, అది చేస్తూనే ఉండి ఇది చేయకపోతే నేను ఏమవుతాను, వెనకబడతాను. ఇప్పుడు చూడండి, నేను ఆడుకుంటే పాపమా, నేను ఆడితే పాపమా, పాపం కాదు, నేను ఆడితే పాపం కాదు. అర్థమైందా? ఆడకూడదని రూల్ ఏమైనా ఉందా, లేదు. అయితే ప్రయోజనమా కాదా, అర్థమైందా? ఇట్లా దీంట్లో టైం ఎక్కువ స్పెండ్ చేసి దీనికి టైం కేటాయించకపోవడం ద్వారా నేను ఏమైపోతాను, నష్టమైపోతాను. ఈ డి ఫార్ రాయలేకుండా ఉండి నన్ను యూకేజీకి ప్రమోట్ చేయాలంటే టీచర్కి మనసు వస్తుందా, మనసు వస్తుందా, రాదు. యూకేజీకే చేయలేకపోతే ఇంకా డబుల్ ప్రమోషన్ ఎట్లా ఇస్తారు, ఎవరికి నష్టము, ఎవరికి నష్టము. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని సమాధానం కూడాను, దేర్ ఈస్ దిస్ జనరల్ విల్ ఆఫ్ గాడ్, అందరూ సమాధానం అనుభవించాలనే దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, సమాధానం కలుగును గాక దేవుడు మాట రిలీజ్ చేసిన తర్వాత నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. ఏమన్నాడు, నేను వాళ్ళని ఆశీర్దిస్తాను. ఇప్పుడు చూడండి, ఆశీర్దిస్తానంటే సమాధానం కలగాలని దేవుడు ప్రోగ్రాములు చేస్తూ ఉన్నాడా, సమాధానం పొంగటాలని దేవుడు ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాడా, సమాధానం కలగాలని దేవుడు ప్రోగ్రామ్ ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, సమాధానం కలగాలని దేవుడు ప్రోగ్రామ్ ఇస్తున్నప్పుడు మనం ఆ ప్రోగ్రామ్కి సహకరించామనుకోండి, ఏమొస్తుంది, కాపాడబడతాం, కరుణించబడతాం, నెక్స్ట్ ఏంటిది, కలుగు చేయబడతాం, ఏదో మనకేదో కలుగు చేయబడుతుంది. హల్లెలూయా. ఇఫ్ యు కోఆపరేట్ విత్ గాడ్, ఇఫ్ యు కోఆపరేట్ విత్ గాడ్, సమాధానం ఆటోమేటిక్గా అని అంటే మనసు ఆనుకోవాలి, చింతపడకూడదు, అంతా ఆయన మీద వెయ్యాలి, అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన సమాధానం వస్తుంది. అదే విధంగా వి డోంట్ టేక్ ద పీస్ ఆఫ్ గాడ్ ఫర్ గ్రాంటెడ్. ఆటోమేటిక్ కాదు, ఆటోమేటిక్ కాదు. బైబిల్ అంతా కూడా కొన్ని చేస్తే కొన్ని వస్తాయి, కొన్ని చేయకపోతే కొన్ని రావు, అంతే బైబిల్ అంతా. నువ్వు ఇది చేస్తే నీకు ఇది వస్తుంది, నువ్వు ఇది చేయకపోతే నీకు ఇది రాదు. హల్లెలూయా. అంతే బైబిల్ అంతా అంతే, ఇది చేస్తే ఇది వస్తుంది. ఇట్లాగే దేవుడు చెప్పాడంటే మనకి చూసుకుంటే ద్వితీయోపదేశకాండంలో జీవాన్ని, మరణాన్ని, ఆశీర్వాదాన్ని, శాపాన్ని మీ ముందు పెడుతున్నాను, భూమి ఆకాశాలు నేను మీకు సాక్షులుగా పిలుస్తున్నాను, జీవాన్ని, మరణాన్ని, ఆశీర్వాదాన్ని, శాపాన్ని ముందు పెడుతున్నాను. మీరేం చేస్తారంటే
జీవాన్ని కోరుకోమని చెప్పాడు. హల్లెలూయా. మనం చూసాం 121 కీర్తన అనుకుంటాను ఆఖరి వచనంలో ఏముందంటే 7 verse or 6 verse ఏముంది, నేను కోరుకునేది సమాధానమే అని ఉంది. నేను కోరున్నది 120 చూడండి ఒకసారి, Psalm 120 7వ వచనం, నేను కోరున్నది సమాధానమే. చూడండి ఇక్కడ ఏం కోరుకుంటున్నానంట, సమాధానం. చూడండి దేవుడు ఏం కోరుకోమన్నాడు, జీవమును కోరుకోమన్నాడు. ఇక్కడ ఏం కోరుకుంటున్నాడు, ఇక్కడ సమాధానం. చూడండి ఇప్పుడు రాసి పెట్టుకుంటాం, జీవాన్ని దేవుడు కోరుకోమన్నాడు, ఇక్కడ ఈయన ఏమంటున్నాడు, నేను సమాధానాన్నే కోరుకుంటున్నాను అన్నాడు. జీవాన్ని కోరుకోమని దేవుడు చెప్పాడు, ఇక్కడ ఏమంటున్నాడు, ఈయన సమాధానాన్ని కోరుకుంటున్నాను అంటున్నాడు. అర్థమైందా? మనం కట్ చేస్తే రోమిలికి రాసిన పత్రిక వెళ్తాం. ఇప్పుడు రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం, Romans chapter 8. మొదటి వచ్చి నుంచి రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం మొదటి వచ్చి. కాబట్టి ఇప్పుడు మనం 2 కోరుకున్నాం, జీవాన్ని కోరుకుంటున్నాం, సమాధానాన్ని కోరుకుంటున్నాం. ఏం కోరుకుంటున్నాం, దేవుడు జీవాన్ని కోరుకోమన్నాడు కాబట్టి జీవాన్ని కోరుకుంటున్నాం, సమాధానమే కోరుకుంటామని రాసిన పోయింది కాబట్టి నేను కూడా కోరుకున్నది కూడా సమాధానమే. అందరితో నేను కూడా సమాధానమే కోరుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అదేంటి డైలాగ్, అది కొత్త డైలాగ్, అది రీసెంట్గా, అది సమరమా ఇది ఉంటుంది కదా, అయితే దాంట్లో పీస్ అనేది కనపడదు, దాంట్లో పీస్ అనేది కనపడదు. సో వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. మొదటి వచ్చిన చదువుతాం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. దేర్ ఈస్ దేర్ ఫోర్ నౌ నో కాండెమ్నేషన్ టు దెమ్ హూ ఆర్ ఇన్ క్రైస్ట్, విచ్ ఆర్ ఇన్ క్రైస్ట్, హూ వాక్ నాట్ ఆఫ్టర్ ద ఫ్లెష్ బట్ ఆఫ్టర్ ద స్పిరిట్. చూసారా, తెలుగు ఇంగ్లీష్ కొంచెం మారింది, నేను మొత్తం చదువుతాను, మొత్తం 2 వచనాలు చదువుతాను. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించాను. ఎట్టనగా ధర్మశాస్త్రము దేన్ని చేయజాలకపోయేనో దానిని దేవుడు చేసెను. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రం దేన్ని చేయజాలకపోయేనో దాన్ని దేవుడు చేసెను. దేర్ ఈస్ దేర్ ఫోర్ నౌ నో కాండెమ్నేషన్ టు దెమ్ విచ్ ఆర్ ఇన్ క్రైస్ట్ జీసస్ హూ వాక్ నాట్ ఆఫ్టర్ ద ఫ్లెష్ బట్ ఆఫ్టర్ ద స్పిరిట్. తెలుగులో ఆ ట్రాన్స్లేషన్ పడలేదు, సరిగా పడలేదు. దాని అర్థం ఏంటంటే క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదో తెలుగులో పెట్టేశారు. అంటే క్రీస్తులో ఉండే వాళ్ళకి శిక్ష పడదు అని, అంతేనా కదా? క్రీస్తులో ఉండే వాళ్ళకి శిక్ష పడదు, ఏ రకమైన శిక్షలు పడవు అని. హల్లెలూయా, హల్లెలూయా. నేనేమంటానంటే శిక్షణ తీసుకుంటే శిక్ష తప్పించుకుంటామంట. నేను శిక్షణ తీసుకుంటే శిక్ష తప్పించుకుంటాం. అర్థమైందా? శిక్షణ అంటే ఏంటంటే ఇది 5 సార్లు చదవాలి, నోరు తెరిచి 10 సార్లు రాసుకో రావాలి అని టీచర్ ఎగ్జామ్ క్లాస్లో అందరికి ఇచ్చింది. అర్థమైందా? అదేనది శిక్షణ, నేర్పించే విధానం అన్నమాట శిక్షణ. దీన్ని నేను ఫాలో అయ్యాను అనుకోండి, రేపు చెయ్యి జాపి కర్రతో కొట్టించుకునే ప్రోగ్రాం తప్పించుకుంటాను. ఇది కానీ చేస్తే, ఇది చేయకపోతే ఏమవుతుంది, చెయ్యి జాపరా అంటారు, ఫ్రంట్ తిప్పు, నక్కల్స్ షో యువర్ నక్కల్స్ అంటారు. అదే పెద్ద ప్రోగ్రాం. ఇటైతే పర్లేదు, 4-5 సార్లు లాగుతాము, లాస్ట్కి ఏడో ఒకటి తగలుతుంది, ఆమె సాటిస్ఫై అవుతున్నాం లేకపోతే మనం సాటిస్ఫై అవుతున్నాం, పోదాం. ఇటు తిప్పమంటారు చూసారా, ఎటు ఇటు తిప్పమంటారు చూసారా, అప్పుడు అసలుకి ఇక జీవితకాలం ఆ టీచర్ మనకు బాగా శత్రువు. అంతే, ఇటు తిప్పమన్నప్పుడు ఇటు తిప్పితే ఏం పర్లేదు అన్నట్లు. శిక్షణ మనము తీసుకోగలిగితే శిక్ష తప్పించుకుంటాం. హల్లెలూయా. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదని చెప్పి ఇంగ్లీష్లో ఏమన్నంటే, ఎవరికంటే శరీరానుసారంగా ప్రవర్తించకుండా ఆత్మానుసారంగా ప్రవర్తించే వాళ్ళకి అని చెప్తానమాట. అంటే క్రీస్తు యేసునందున్న వాళ్ళు ఆత్మానుసారంగా ప్రవర్తిస్తారు కాబట్టి, క్రీస్తు యేసునందున్న వాళ్ళు శరీరానుసారంగా ప్రవర్తించారు కాబట్టి వాళ్ళకి ఏ శిక్షా విధి లేదు అని చెప్తున్నాడు. అది ఉద్దేశం అక్కడ. There is therefore now no condemnation for those who are in Christ Jesus. ఎందుకు? Who walk not after the flesh but after the spirit. శరీరానుసారంగా ప్రవర్తించే వాళ్ళకి కాకుండా ఆత్మానుసారంగా ప్రవర్తించే క్రీస్తు అనుసారులకి ఏ రకమైన శిక్ష అనేది ఉండదు. హల్లెలూయా. మీరు 100 పేర్లు చెప్పండి శిక్షలో, ఆ ప్రతి శిక్షలు తప్పించుకోవచ్చు అన్నమాట. ఎప్పుడు అంటే ఆత్మానుసారంగా నడుచుకుంటే, శరీరానుసారంగా నడుచుకోకపోతే.
3-4 శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకుని మనయందు, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకుని మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. మనం ఏమేమి కోరుకుంటున్నాం? జీవం కోరుకుంటున్నాం, సమాధానం కోరుకుంటున్నాం. హల్లెలూయా. ఈ రెండు కోరుకుంటున్నాం కదా, రెండు కోరుకుంటే ఏం చేయాలి చెప్తున్నాడు. ఆత్మానుసారమైన మనసు ఒకటి ఉంటుంది, శరీరానుసారమైన మనసు ఒకటి. అందరూ చెప్తాను, నేను ఆత్మను, గట్టిగా నేను ఆత్మను, నాకు మనస్సు ఉంది, నేను ఈ శరీరంలో ఉంటున్నాను. ఇది తెలిస్తే బైబిల్ సగం అర్థమవుతుంది. ఇది తెలియకపోతే బైబిల్ సగం కూడా అర్థం కాదు. మక్కి దింపొచ్చు, కానీ ఇది తెలిస్తే బైబిల్ బాగా తెలుస్తుంది. ఇది తెలియకపోతే బైబిల్ తెలియనట్టే. నేను ఆత్మని, నాకు మనస్సు ఉంది, నేను ఈ శరీరంలో ఉంటున్నాను. అందరితో నేను ఆత్మను, నాకు మనస్సు ఉంది, నేను శరీరంలో ఉంటున్నాను. ఇప్పుడు చూడండి, ఆత్మ యేసు ప్రభువు నమ్ముకుంటే ఏం చేయబడుతుంది? జీవింపజేయబడుతుంది. హల్లెలూయా. దీన్ని పునరుద్ధాన జీవము అంటారు, అవునా? తిరిగి జన్మించడం అంటారు. అంటే చచ్చిపోయిన ఆత్మ యేసు ప్రభువునిగా నమ్ముకుంటే పరిశుద్ధాత్మ ద్వారా కొత్త ఆత్మగా తయారవుతుంది. అంటే నేను బయటికి ఏం కనపడకపోయినా కూడా యేసు ప్రభువుని నేను దేవుడుగా నమ్ముకుంటున్నాను అనే మాట నేను ఒప్పుకుంటే, హృదయంలో నమ్మి, ఈ హృదయంలో ఉండే ఆత్మ ఏమవుతుంది అని అంటే అగ్గిపుల్ల గీసి లోపలేసినట్టు పరిశుద్ధాత్ముడు వెలిగించి క్యాండిల్ అనేదాన్ని వెలిగిస్తారనమాట. కొత్త ఆత్మలాగా అవుతాను లోపల. హల్లెలూయా. ఈ కొత్త ఆత్మ అవుతుంది. అర్థమవుతుందా? ఇప్పుడు లోపల కొత్తగా అవుతాను అన్నట్లు యేసు నమ్ముకున్న తర్వాతకి ఇప్పుడు ఇది కొత్తగా అయింది. ఏది కొత్తగా అయింది? ఆత్మ కొత్తగా అయింది. శరీరం కొత్తగా అయిందా? శరీరం కొత్తగా అవలా, ఇంచు కూడా మారలా, కలర్ మారలా, ట్యాన్ బాలా, జుట్టు రంగు మారలా, శరీరం అట్లే ఉంది. మనసు మారిందా? యేసు ప్రభు నమ్ముకున్న రోజు ఆత్మ మారుతుంది. అర్థమైందా? లోపల ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది అనమాట, రీజనరేషన్ ద్వారా. హల్లెలూయా. కొత్త ఆత్మగా మనం తయారు చేయబడతాం, కొత్త ఆత్మ అవుతాం. ఇప్పుడు చూడండి, ఆత్మ కొత్తగా అవుతాము, మనసు అనేది ఒకటి ఉంది, శరీరంలో ఉన్నాం. ఆత్మ కొత్తగా అయినాము, యేసు ప్రభు నమ్ముకున్నాం కాబట్టి యేసు ప్రభు నమ్ముకున్నాను. నమ్ముకున్నామని అనగలుగుతున్నామంటే ఇది కొత్తగా అయింది కాబట్టి అనగలుగుతున్నాం. ఏది? ఇది కొత్తగా అయింది కాబట్టి అనగలుగుతున్నాం. హల్లెలూయా. యేసు ప్రభు నమ్ముకున్నాం కాబట్టి ఇక్కడ కొత్తగా అయినాం. ఇక్కడ ఇంకా కొత్తగా అవలా, ఇక్కడ ఇంకా కొత్తగా అవలా. హల్లెలూయా. అయితే ఇది కూడా కొత్తగా అయ్యేదానికి చెల్లించబడాల్సిన మూల్యం అంతా కూడా యేసు ప్రభు రక్తం ద్వారా చెల్లించబడింది. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఆత్మ, మనసు, శరీరం. అర్థమైందా? ఆత్మ, మనసు, శరీరం. ఈ క్లారిటీ బాగా తెలిస్తే ఇటు కొట్టుకోవడం తక్కువ అయిపోద్ది. ఆత్మ, మనస్సు, శరీరం. అర్థమైందా? ఇప్పుడు చూడండి, ఆత్మానుసారమైన మనస్సు ఒక రకంగా దారితీస్తుంది, శరీరానుసారమైన మనస్సు ఇంకో రకంగా దారితీస్తుంది. హల్లెలూయా. అంటే నేనేమంటానంటే ఆత్మానుసారమైన మనస్సు జీవానికి, సమాధానానికి దారితీస్తుంది, శరీరానుసారమైన మనస్సు మరణం వైపు దారిస్తుంది. దేవుడు దేని కోరుకోమన్నాడు? జీవమును కోరుకోమన్నాడు. ఏ ఆప్షన్స్ ముందు పెట్టాడు? జీవాన్ని, మరణాన్ని ముందు పెట్టాడు. ఏం కోరుకోమన్నాడు? జీవం కోరుకోమన్నాడు. అర్థమైందా? ఇప్పుడు చూడండి, శరీరానుసారంగా మనసు కానీ ప్రవర్తిస్తే ఏమొస్తుంది? మరణం. దేవుడు ఏం కోరుకోమన్నాడు? జీవాన్ని కోరుకోమన్నాడు. అంటే ఇండైరెక్ట్గా దేవుడు చెప్తా అంటే ఇప్పుడు జీవాన్ని కోరుకోమన్నాడు, సమాధానం కోరుకోమన్నాడు. ఇక్కడ ఏం కనిపిస్తుంది మనకి? ఆత్మానుసారంగా నడుచుకున్నామా, ఆత్మానుసారంగా మనసు ప్రవర్తించిందా, జీవము, సమాధానం వస్తుంది. హల్లెలూయా. అంటే దేవుడు ఏం చూస్తున్నాడు? మారు మనసు పొంది దేవుడు నమ్ముకోవాలి. నమ్ముకున్న తర్వాతకి లోపల ఆత్మని దేవుడు కొత్తగా వెలిగిస్తాడు. దేవుడు ఆయన పరిశుద్ధాత్మని మన ఆత్మలో పెడతాడు. మన ఆత్మలో పెడతాడు. హల్లెలూయా. అంటే జీవానికి సంబంధించిన సోర్స్, జీవానికి సంబంధించిన ఆధారం ఎక్కడ పెడతాడు?
ఆత్మలో పెడతాడు, పరిశుద్ధాత్మ రూపకంగా. హల్లెలూయా. ఇప్పుడు దాన్ని ఫాలో అయ్యి మనం కానీ మనసు కానీ మళ్ళించుకొని నడుచుకున్నాం అనుకోండి, లోపల నుండే పరిశుద్ధాత్మ లోపల ఉండడం ద్వారా మన ఆత్మ మనకిచ్చే నడిపింపుని కానీ ఫాలో అయ్యామనుకోండి, ఏమొస్తుంది? జీవము, సమాధానం వస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు అట్లా కాకుండా శరీరాన్ని ఫాలో అయిందనుకోండి, మనసు ఏమవుతుంది? క్షయత, మరణము, ఉపద్రవము, విపత్తు, ఆపద, అనిత్య బాధకోవడం అన్నీ వస్తాయి. హల్లెలూయా. జీవాన్ని కోరుకుంటున్నాం, ఎస్. సమాధానాన్ని కోరుకుంటున్నాం. హౌ కెన్ వీ ఎంజాయ్ ద పీస్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ డే టు డే లైఫ్? అనుదిన జీవితంలో దేవుని సమాధానాన్ని ఎట్లా మనం అనుభవించగలము? చూడండి, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత, యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాతకి జీవాన్ని, సమాధానం అనుభవిస్తామా లేకపోతే మరణాన్ని అనుభవిస్తామా అంటే మొత్తం స్వయం కృతాపరాధం కిందకే వస్తుంది. అంతా మన చేతుల కిందకే వస్తుంది. హల్లెలూయా. ఎట్లా అంటే చూడండి, ఇఫ్ ఐ ఫాలో ద లీడింగ్ ఆఫ్ మై స్పిరిట్ దట్ ఈస్ బీయింగ్ గివెన్ బై ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ నా హృదయానికి, నా ఆత్మకు అందజేసే నడిపింపుని కానీ నేను ఫాలో అయ్యాను అనుకోండి, దాని ద్వారా వచ్చే రిజల్ట్ ఏంది? సమాధానం. ఇది సమాధానం. హల్లెలూయా. ఇప్పుడు నేను ఫాలో అవ్వకుండా నా శరీరం చెప్పేది కానీ నా మనసు చేసింది అనుకోండి, ఏమవ్వాలి? క్షయత, అన్నీ. శరీరం చెప్పేది ఫాలో అవ్వడం అంటే శరీర క్రియలు స్పష్టమై ఉన్నాయా లేకపోతే డౌట్ఫుల్గా ఉన్నాయా? స్పష్టంగా ఉన్నాయా? స్పష్టంగా ఉన్నాయి. శరీర కార్యములు స్పష్టంగా ఉన్నాయి. స్పష్టంగా దేవుడు రాసి పెట్టాడు. ఏది శరీర కార్యం స్పష్టంగా రాసి పెట్టాడు. ఇప్పుడు చూడండి, శరీరం చెప్పే కార్యం కానీ ఓకే చేద్దామన్న మనసు కూడా ఫిక్స్ అయ్యి చేసింది అనుకోండి, ఏమి దారితీస్తుంది? క్షేత్ర వైపు దారితీస్తుంది, మరణ వైపు దారితీస్తుంది. ఆత్మ చెప్పే కార్యక్రమం కానీ మనసు కానీ తీసుకొని చేసింది అనుకోండి, జీవం వస్తుంది, సమాధానం వస్తుంది. సమాధానం అనుభవించామని ఎవరి చేతుల్లో ఉంది? ఎట్లా ఉంది? ఇప్పుడు నేను అందరూ కలిసి తండ్రి దేవుని ప్రేమ కుమారుని యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ అన్వయ సహవాసం సమాధానం సదాకాలం తోడి ఉండును గాక అన్నాను. పని చేస్తుంటుందా? పని చేస్తుంటుంది. అర్థమైందా? ఇది మెయింటైన్ చేసుకుంటామా లేదా అని ఎవరి చేతుల్లో ఉంటుంది అంటే మన చేతుల్లో ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. సి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తే, ఈరోజు పొద్దున కానీ, ఈరోజు సాయంత్రం కానీ, ఈరోజు మధ్యాహ్నం కానీ ఏదో టైంలో ఎల్లుండి నీకు నీ భార్యకి లేకపోతే నీకు మీ ఇంట్లో ఏదన్నా గొడవ వచ్చేదానికి ఆస్కారం ఉందని ముందుగా చెప్పేస్తే ఎవరు? పరిశుద్ధాత్మ ఆత్మకు బయలుపరిచేస్తాడు. ఎక్కడున్నాడు? ఆత్మ ఉన్నాడు కాబట్టి. పరిశుద్ధాత్మ మనసుకు బయలుపరచడు, పరిశుద్ధాత్మ శరీరానికి బయలుపరచడు. పరిశుద్ధాత్మ మనసుకు బయలుపరచడు, పరిశుద్ధాత్మ శరీరానికి బయలుపరచడు. పరిశుద్ధాత్మ ఊరు బయలుపరుస్తాడు, ఆత్మకు బయలుపరుస్తాడు. హల్లెలూయా. ఫ్యూచర్లో కొంచెం గొడవ అయ్యేదానికి లేకపోతే డిస్టర్బ్ అయ్యేదానికి ఆస్కారం ఉందని చెప్పేసి రెడ్ సిగ్నల్ అలర్ట్ ఇచ్చేస్తాడు. ఎవరు? పరిశుద్ధాత్మ ఆత్మకి ఇచ్చేస్తాడు. ఇప్పుడు ఆత్మానుసారంగా మనసుగా చేసింది అనుకోండి, ఈ ముందు 2 రోజులు ఆత్మానుసారంగా చేసింది అనుకోండి, ఈ మనసు ఫాలో అయ్యి చేసింది అనుకోండి, శరీరమా నువ్వు నోరు మూసుకో, నేను ఆత్మ చెప్పినట్టు చేస్తాను అని చెప్పినట్టు, కానీ మనసు దాన్ని తీసుకొని ఫాలో అయ్యి ఆ 2 రోజులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంది అనుకోండి, ఏమవుతుంది? తర్వాత సమాధానం అనేది రిజల్ట్గా వస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఇది ఫాలో అయితే జీవాన్ని, సమాధానాన్ని అనుభవిస్తాం. ఇది ఫాలో అవ్వకపోతే అసమాధానాన్ని, కోపాన్ని, ద్వేషాన్ని, అసూయని, కక్షని, కలహాలు, మద్దతులు, అల్లర్లు, రకరకాలన్నీ అనుభవిస్తాం. హల్లెలూయా. జీవాన్ని కోరుకుంటున్నాం, సమాధానం కోరుకుంటున్నాం. హల్లెలూయా. ఇప్పుడు ఏమేమి మారిపోయినాయి చెప్పండి? ప్రాణ, ఆత్మ, దేహాల్లో ఏమేమి మారిపోయినాయి? ఆత్మ మారిపోయింది. ఇంకేమేమి మారాలి? శరీరం మారాలి, మనసు మారాలి. శరీరం మారేదానికి ఆస్కారం ఉందా? శరీరం మారేదానికి ఆస్కారం ఉందా? అసలు మారేదానికి ఆస్కారం లేదా? రెండో, అక్కడ ప్రభు వచ్చినాక మన శరీరాలు మారేదానికి ఆస్కారం అయితే లేదు. ఏం చేయగలం అయితే పూర్తిగా కంట్రోల్లో పెట్టుకునే దానికైతే చేయగలం. అర్థమైందా? అందుకే ప్రభు ఏం చెప్పాడంటే, ఒక కన్ను ఇబ్బంది పరిస్థితి ఇంకో కన్ను తీసేసుకో, ఒక చెయ్యి ఇబ్బంది పడితే ఈ చెయ్యి నరికేసుకో. అర్థమైందా? ఇప్పుడు చూడండి, ఇది ఎవరికి బాగా గుర్తుపెట్టుకోవాలి, ఈ అండర్స్టాండింగ్ ఉండాలి. ప్రభు చెప్పాడు కదా అని చెప్పేసి కోట్ చేస్తారు.
ఇఫ్ యువర్ రైట్ ఐ ట్రబుల్స్ యూ, ప్లక్ ఇట్ అవుట్ అండ్ త్రో ఇట్ అవే అన్నాడు. నీ కుడి చెయ్యి ఇబ్బంది పెడితే కుడి చేతిని తెగ నరుకో, చెయ్యి లేకుండా పరలోకంకి వెళ్తే మేలు లేకపోతే అంటాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? కట్ చేసి పెడితే క్వశ్చన్ మార్క్. ఎవరితో మాట్లాడుతున్నాడు అని క్వశ్చన్ మార్క్. మనకు వర్తిస్తుందా వర్తిస్తుందని క్వశ్చన్ మార్క్. చూడండి, శిలువ మీద యేసుక్రీస్తు ప్రభువారు ప్రాణాత్మ దేహాలకి సంబంధించిన పూర్తి మూల్యం చెల్లించాడా, లేకపోతే ఆత్మకు సంబంధించిన మూల్యం ఒకటే చెల్లించాడా? ప్రాణాత్మ దేహాలకి సంబంధించి పూర్తి మూల్యం చెల్లించాడా, లేకపోతే ఆత్మల వరకే మూల్యం చెల్లించాడా? ఆయన కార్యములన్నీ డాష్ సంపూర్ణం. ఇప్పుడు చెప్పండి, మూడిటికి చేశాడు. అవునా? మూడిటికి దేవుడు డబ్బులు చెల్లించేసిన తర్వాత ఏం చేసిన తర్వాత? మూడిటికి దేవుడు డబ్బులు చెల్లించేసిన తర్వాత, డబ్బులు అంటే రక్తం, హల్లెలూయా, వెలబెట్టి, క్రయధనము, రక్తం, హల్లెలూయా. స్పిరిచువల్ రంగంలో ట్రాన్సాక్షన్ జరిగింది రక్తంతో. రక్తంతో శరీరం దేవుడు, మన శరీరాలు కూడా దేవుడు కొనేసిన తర్వాతకి ఏం చేసిన తర్వాతకి? కొనేసిన తర్వాతకి శరీరాల్లో ఏదో ఒక అవయం పోవడం దేవుని చిత్తమా కాదా? మన శరీరం కూడా దేవుడు కొనేసాడు. అరెకరా కొన్నాము అబ్బా. ఎంత కొన్నాము? అరెకరా కొన్నాము. పోతే పని లేకపోతే సెంట్లు అంటే దేవుని చిత్తమా అది? డబ్బులు పెట్టి కొన్నోడికి తెలుస్తుంది నొప్పి, అవునా కదా? ఇప్పుడు చూడండి, మన శరీరంలో కన్ను వెళ్ళిపోవాలని కానీ, చెయ్యి తెగనరుక్కొని వెళ్ళిపోవాలని కానీ దేవుడు కోరుకుంటున్నారు. ఇప్పుడు చెప్పండి, ఏది పోకుండా సంపూర్ణంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుడేమో అక్కడ కన్ను తీసేయమన్నాడు కదా, చెయ్యి తీసేసుకోమన్నాడు కదా. ఇప్పుడు ఏం చేయాలి? అర్థమైందా? అది పరిశుద్ధాత్మ లోపలికి రాకముందు, పరిశుద్ధాత్మ లోపలికి వచ్చే ప్రోగ్రాం తెలియని వారితో దేవుడు బోధించిన మాట. హల్లెలూయా. యేసుప్రభు శిష్యులతోనే కొన్ని మాటలు చెప్పున్నాడు. అందరితో కొన్ని డైలాగ్ చెప్పాడు అనమాట. పక్కకు తీసుకెళ్ళి శిష్యులతో కొన్ని డైలాగులు చెప్పాడు అనమాట. యూదులతో కొన్ని మాటలు, అన్యులతో కొన్ని మాటలు, సంఘంతో కొన్ని మాటలు దేవుడు చెప్పాడు. హల్లెలూయా. అందుకే సువార్తల్ని కొంచెం జాగ్రత్తగా చదవాలి. మత్తయి, మార్కు, లూకా, యోహాను కొంచెం జాగ్రత్తగా చదవాలి. అపోస్తుల కార్యం దగ్గర నుంచి మొత్తం తీసుకుని చదవాలి. మత్తయి, మార్కు, లూకా, యోహాను దగ్గర కొంచెం జాగ్రత్తగా. కొన్నేమో అన్యులతో అంటాడు, కొన్నేమో యూదులను దృష్టిలో పెట్టుకొని అంటాడు, కొన్నేమో శిష్యులను దృష్టిలో పెట్టుకొని అంటాడు. అర్థమైందా? ఇప్పుడు చూడండి, మనకి ఎటువంటి ఆత్మ దేవుడు ఇచ్చాడు? శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహం. ఇంద్రియాలంటే చెయ్యి ఇంద్రియాల్లో కూడా వస్తుంది కదా. కన్ను, దేవుడు ఏం ఆత్మ ఇచ్చాడంట? ఇంద్రియ నిగ్రహాలు. అంటే శరీరాన్ని కంట్రోల్ చేయగలిగే ఆత్మని దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. మళ్ళీ వచ్చి యేసు ప్రభు శరీరాన్ని విమోచించేదాకా, మహిమ దేహాలుగా మన దేహాల్ని మార్చేదాకా, అర్థమైందా? ఈ దేహాన్ని పూర్తిగా కంట్రోల్లో పెట్టుకునే ఆత్మని దేవుడు మనకి ఇచ్చాడు. హల్లెలూయా. శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనే మనకు అనుగ్రహించను కానీ పిరిగితనం గల ఆత్మని లేదని రాయబడి తిమోతికి రాసిన పత్రికలో. హల్లెలూయా. ఇంద్రియాలు ఎన్ని? పంచ ఇంద్రియాలు. అర్థమైందా? పంచ చెప్పండి, పంచా పక్కన 0 పెట్టుకొని 50 చెప్పండి, ఎన్ని అని చెప్పండి. ఇంద్రియాలు పూర్తిగా వాటిని కంట్రోల్లో, ఇంద్రియ నిగ్రహ శక్తి దేవుడు ఇచ్చడం లేదా? ఎవరు ఇంద్రియ నిగ్రహం కలిగి జీవించగలరు చెప్పాలి? ఆత్మను కలిగిన వాళ్ళే, హోలీ స్పిరిట్ను కలిగిన వాళ్ళు మాత్రమే ఇంద్రియాలను నిగ్రహించుకొని జీవించగలరు. హల్లెలూయా. ఎందుకని? ఎవరి ద్వారా అవుతుంది? శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మ దేవుడు ఇచ్చాడు. అది అర్థమైందా? నేను ఒక 100 రోజులు పోయి జపం చేసి, యోగా చేసి నేనేమో ఇట్ట పొర్లు దండాలు పెట్టి రకరకాలు అన్నీ చేసాను అనుకోండి, ఇంద్రియ నిగ్రహం వచ్చేస్తుందా? వచ్చినట్టే ఉంటుంది. అది శరీరంకు ఉండే మ్యాజిక్. అది వచ్చినట్టే ఉంటుంది, లోబడినట్టే ఉంటుంది, ఎన్నట్టే ఉంటుంది. అబ్బా నేను లేలేను, నొప్పనే అంటది. అర్థమైందా? నేను కొట్టలేను, నేను కోప్పడలేను, నేను తగ్గిపోయాను, నేను కూలి అయిపోయాను, నేను అదే అయిపోయాను, రకరకాలు ఎత్తది. ఏది? We need the Holy Spirit to keep our body in control.
హల్లెలూయా. ఇంద్రియాల నిగ్రహం అంటే ఆ విల్ పవర్ అంటారు. ఏ పవర్ అంటారు? పరమ దరిద్ర పవర్ ఏంటంటే విల్ పవర్ అన్నట్లు. అర్థమైందా? ది బెస్ట్ పవర్ ఏంటంటే హోలీ స్పిరిట్ పవర్ అన్నట్లు. హల్లెలూయా. విల్ పవర్ అన్నమాట. దానికి ఏదో పేరు పెట్టారబ్బా, సంకల్ప బలమా ఏంటది? సంకల్పం, దృఢ సంకల్పం. సంకల్పం, దృఢ సంకల్పం అన్నట్లు. అర్థమైందా? గట్టిగా మనం సంకల్పించుకుని అనుకుంటే అయిపోతుంటారు. చూసారా? ఉత్తి మాటలు అవన్నీ, ఉత్తి మాటలు. అర్థమైందా? అయ్యతాయి అంటే కొన్ని అవుతాయి, కొన్ని నవ్వు అయినా కూడా మంచిగా అవుతాయి అంటే మనం చెప్పలేం. హల్లెలూయా. ఇంద్రియ నిగ్రహాలు. సి కెన్ వి కీప్ ద బాడీ అండర్ అవర్ కంట్రోల్? ఎవరి ద్వారా అవుతుంది? లోపల ఉండే పరిశుద్ధాత్మ ద్వారా. మన ఆత్మకు అన్ని సింపుల్ లీడింగ్ ఇష్టం అనమాట. దాన్ని ఫాలో అయ్యమంటే శరీరాన్ని కంట్రోల్ పెట్టుకోవాలి. శరీరాన్ని కంట్రోల్ పెట్టుకోవడం అంటే శరీరం కార్యాలు ఉన్నాయే, శరీరం చేసే కార్యాలు ఉన్నాయే, అవన్నీ కంట్రోల్లోకి అనమాట. అన్నీ తొక్కి పెట్టగలిగే సామర్థ్యం ఎప్పుడు వస్తుంది? ఆత్మానుసారం నడుచుకున్నప్పుడు వస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. మనసు మాట వినదు. మనసు మాట వినదు. అర్థమైందా? సినిమా డైలాగ్, సినిమా టైటిల్స్ బెల్ల ఉంటాయి. మనసు మాట వినదు, మనసు మమత. అర్థమైందా? మనసు మమత, మనసు మాట వినదు. ఇంకా ఏమున్నాయి రకరకాల అన్నమాట. పడి పడి లేచే మనసు. నేనేమంటా, పడి పడి లేచేదే మనసు కాదురా వయస్సు అని చెప్పాలి. అర్థమైందా? పడి పడి లేచే మనసు. ఇంకా ఏమున్నాయి మనకు సంబంధించి? మనసు మదిలో. మది అంటే హృదయం. మనసు ఏంది మధ్యలో? మది అంటే హృదయం. నా మది నీకు వెళ్ళగా మలుచుకోవాలి అంటే హృదయం గురించి మాట్లాడుతున్నాను. మనసు మది. ఈ డిఫరెన్షియేషన్ తెలియకపోతే అలాడతాం. హృదయం వేరే, మనసు వేరే, శరీరం వేరే. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఈ మనసు కానీ కంప్లీట్గా హృదయం ఆత్మ చెప్పేలాగా నడుచుకుంది అనుకోండి, ఏమనుభవిస్తాం? సమాధానం అనుభవిస్తాం. హల్లెలూయా. శరీరం చెప్పినట్టుగా నడుచుకున్నాం అనుకోండి, ఏం అనుభవిస్తాం? అసమాధానాన్ని అనుభవిస్తాం. హల్లెలూయా. అందుకే ఏమన్నాడు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మొదటి వచనాల్లో, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, 2వ వచనం 12వ అధ్యాయం 2వ వచనం, లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయున్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. హల్లెలూయా. హృదయంలో జరిగేది రీజనరేషన్, మనసులో జరిగేది ట్రాన్స్ఫర్మేషన్. హల్లెలూయా. హృదయంలో జరిగేది రీజనరేషన్, మనసులో జరిగేది ట్రాన్స్ఫర్మేషన్. హల్లెలూయా. అంటే మన మైండ్ అంతా కూడా చచ్చిపోయిన ఆత్మస్థితి కలిగిన మనం, దేవుడిని నమ్ముకోకముందు అందరం కూడా చచ్చిపోయిన ఆత్మస్థితి కలిగిన వారం అన్నమాట. అర్థమైందా? ఇది కలిగిన మనం శరీరం ఏం చెప్తే అది చేసినాం, చచ్చిపోయిన ఆత్మ ఏం చెప్తే అది చేసినాం అనమాట. ఇట్లా చేసి 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 ఆ ప్రోగ్రామ్కి ఎవరు అలవాటు పడినారు? మనసు అలవాటు పడిపోయింది. హల్లెలూయా. హల్లెలూయా. పొద్దున్నే అంత చెప్పండి, పొద్దున్నే పరగడపనే 10 గంటలకు లేయాలని ఎవరు అలవాటు చేస్తున్నారు? పొద్దున్నే పరగడపనే 10 గంటలకు లేయాలని ఎవరు అలవాటు చేస్తున్నారు? ఎవరు అలవాటు చేశారు? రోజు స్నానం చేయాలా వద్దా? ఎవరు అలవాటు చేస్తున్నారు? మనసు కీ చుదిలేసినామంటే ఇంకా ఆడుతూ ఉంటుంది. ఏది? మనసు. మనసుకి కీ ఇచ్చినాం అనుకోండి, కాకపోతే ఈ కీ 21 రోజులు ఇవ్వాలా. ఎన్ని రోజులు ఇవ్వాలా? 21 రోజులు ఇవ్వాలి. మనసుకు కానీ 21 days నువ్వు ఏ కీ అన్న ఇస్తే ఆ కీని పట్టుకుని ఆడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. 21 రోజులు కొట్టాలి 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 కొట్టాలి. నువ్వు కీ 21 రోజు అయిన తర్వాత అనుకోండి, ఆ పీరియడ్ గడిచింది అనుకోండి, నువ్వు వద్దన్నా కూడా నువ్వు ఇచ్చిన కీని బట్టి మనసు ఆడుతుంది, చెయ్యి ఆటోమేటిక్గా వస్తుంది, కొడతావు. మనసు మారి నూతన మగుట వలన మనసు ఏం కావాలి? మారి కొత్తది కావాలి. నూతన మగుట వలన అంటే కొత్తది కావాలి. ఇది అవుట వలన ఏం పొందుకుంటామంట? మనము రూపాంతరం పొందుకుంటామంట. హల్లెలూయా. అంటే ఇక్కడ ఉండే బల్బు ఇక్కడ వెలగాలి. అర్థమైందా? ఇక్కడ లైట్ వేస్తుంది, దేవుడు ఇక్కడ లైట్ వేసాడు.
ఇక్కడ లైట్ దేవుడు వేసాడు. అర్థమైందా? ఇప్పుడు మనం కానీ పరిశుద్ధాత్మ నేత్రాలతో కానీ లేకపోతే దేవుని నేత్రాలతో కానీ ఎవరన్నా పర్సన్ని స్కాన్ చేసాం, ఎక్స్రే కాదు, సిటీ కాదు, ఎంఆర్ఐ కాదు, స్పిరిచువల్ స్కాన్ చేసామనుకోండి, యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళందరికీ కూడా మనం స్కాన్ చేసామనుకోండి, ఇక్కడ లైట్ ఉంటుంది. ఏముంటుంది? ఇక్కడ లైట్ ఉంటుంది. ఇక్కడ ఏముంటుంది? లైట్ ఉంటుంది. ఇక్కడ ఉండే లైటు అర్థమైందా? 100 రూపాయలు అనుకుందాం, అంటే 100% అనుకుందాం. ఇక్కడ ఉండే లైట్ 100% ఉందనుకోండి. ఈ 100% లైట్ ఫోక్స్, అలాగే చెప్పండి, ఫోకస్ కాదు, ఫోక్స్. ఈ లైట్ ఫోక్స్, ఈ 100% లైట్ ఫోక్స్ కానీ ఇక్కడ కనిపిస్తుంది అనుకోండి, సేమ్ 100% కనిపిస్తుంది అనుకోండి, పూర్తి స్థాయిలో అతని మనస్సు దీనికి అనుకూలంగా కొత్తగా అయిపోయిందంటూ. అర్థమైందా? ఇన్ జనరల్ అర్థమైందా? సాధారణంగా ఇక్కడ 100% ఉంటే ఫోక్స్ ఇక్కడ 100 పడదు. ఇక్కడ 20, 30, 40, 50, 60 వ్యక్తిని బట్టి మనసుని ఎంత బాగా రోజు నూతన పరుచుకుంటారనే దాన్ని బట్టి ఇక్కడ లైట్ ఇక్కడ పడ్డం అనేది జరుగుతుంది. హల్లెలూయా. ఇప్పుడు రోజు గిన్నెలు తోమా, అన్నీ తోమమ్మా, అన్నీ తోమము, ఏమైతే వాడతామో వాటిని తోమతామని చెప్పచ్చు కొంతమంది తెలివిగా. అన్నీ తోము, ఏవైతే వాడతామో వాటిని తోమతాము అని చెప్పచ్చు. రోజు మనసు వాడతామా వాడమా? రోజు మనసు వాడతామా వాడ? అర్థమైందా? ఈ మనసు మాట వినదు, మనసు మమత, పడి లేచే మనసు, ఏం వేస్తున్నట్టు వాడుతున్నట్టు బాగా మనసుని. అర్థమైందా? ఇప్పుడు ఈ మనసును బాగా వాడుతున్నప్పుడు రోజు తోమబడాలా వద్దా? చూడండి, ఒక పాత్ర ఈరోజు వాడినాము, క్లీన్ చేయాల, మళ్ళీ రేపు అట్టే వాడాలి. సరే వాడేసినాం, సరే వాడేసినాం, తర్వాత కన్నా క్లీన్ చేయాలి, ఓపిక లేదు, మళ్ళీ 3 రోజు వాడేసినాం. ఇట్లా ఏమవుతుంది? రోజు వాడే కొద్దీ కలర్ మారుతుంది, వాసన వస్తుంది, వాడబుద్ధి కాదు. అర్థమైందా? అందుకే మనసుని రోజు ఏం చేసుకోవాలంటే తోముకుంటూ ఉండాలి. శాండ్ పేపర్ తెలుసా? శాండ్ పేపర్ ఇనప పదార్థాలని తోమేదానికి శాండ్ పేపర్, తుప్పు వదలగొట్టేదానికి శాండ్ పేపర్ అనేది వాడతాం. అట్లా మనసుకి ఏందిరా శాండ్ పేపర్ అంటే దేవుని వాక్యం. హల్లెలూయా. ఇప్పుడు ఈ శాండ్ పేపర్ తీసుకొని మనసుని ఏం చేయాలంటే రోజు నేను త్వరగా కోపపడను తోమాలి. ఏం చేయాలి? నేను త్వరగా కోపపడను తోమాలి, రోజు తోమాలి. ఎప్పుడు దాకా? తోమిన తర్వాతకి దూరంగా మొత్తం ఆపేసి దూరంగా వెళ్ళి చూసామనుకోండి, ఇక్కడుండే లైట్ అంతా వెళ్ళిపోతుంది అనుకోండి, అప్పుడు దాకా తోమాలి. హల్లెలూయా. నేను దయ చూపిస్తాను తోమాలిట. దేన్ని? కొంతమంది లిటరల్గా మనుషులు తీసుకొని కాళ్ళ మధ్యలో పెట్టుకొని రుద్దితే బాగుంటుంది. నిజంగా లిటరల్గా మనసును కొంతమంది తీసుకొని ఎదవా మనసురా నువ్వు అని చెప్పి తీసుకొని కాళ్ళ మధ్యలో పెట్టుకొని, పచ్చిగడ్డి కాదు ఎండుగడ్డి తీసుకొని కొత్తగా వస్తాయి. వాటిని ఏమంటారంటే విమ్ బార్తో పాటు ఒకటి ఇస్తారు, మెష్ లాంటిది వస్తుంది, అల్యూమినియం ఫాయిల్ ఇస్తారనమాట. దాన్ని తీసుకొని విమ్ము అంత తీసుకొని రోమిల్ రాసిన పత్రికలో కొంచెము వింబారు, తర్వాతకి సామెతలలో వింబారు, కీర్తనలో వింబారు, తర్వాతకి అన్నింటిలో వింబారు కొంచెం తీసుకొని మనసుకి వేసి బాగా రుద్ది ఆ పక్క సౌండ్ రావాలి. గిన్నెలు రుద్దేటప్పుడు ఇట్లా రుద్దుతారు సరే, కిర్ర రుద్దుతారు. అర్థమైనా ఇంకా తిప్పి రుద్దేటప్పుడు అట్లా సౌండ్ వచ్చి చేస్తే బాగా తలతలలాడతాయి, నెగనెగలాడతాయి. ఏది? మనసు. హల్లెలూయా. ఈజ్ ఇట్ ఇంపార్టెంట్ టు ఎంజాయ్ ద పీస్ ఆఫ్ గాడ్? సమాధానం కావాలా? చాలా ఇంపార్టెంట్. సమాధానం వద్దా? నాట్ ఇంపార్టెంట్. సమాధానం కావాలా? జీవం కావాలా? వెరీ వెరీ ఇంపార్టెంట్. మనసు మారి నూతనం అగటం అనమాట. హల్లెలూయా. నాకు రోజు ఎవరో ఎదురుస్తే కానీ పోయే అలవాటు లేదు. ఎట్ది? నాకు రోజు ఎవరు ఎదురుస్తే కానీ అలవాటు లేదన్నమాట. ఇప్పుడు ఏంటి? నేను ఇది ఫస్ట్లో చేసి నా మనసుకు అలవాటు చేసిన. దేనికి అలవాటు చేశాను? మనసుకు అలవాటు చేశాను. మనసుకు అలవాటు అయిన తర్వాతకి మనసు ఏం చేస్తుందంటే శరీరం కదలనివ్వదు. ఎవరికి ఎదురు రావాల్సిందే. ఇంకా ఇది కదలని, ఇది కాలని. ఎందుకని? ఇది ఇప్పుడంతా ఇదే.
భూమి మీద మనిషి బాగా బతుకుతాడా, బాగా బతకడానికి ముఖ్యం ఏంటంటే మనస్సు. ఎటది? మనస్సు. ఆత్మ అందరికీ బాగానే ఉంటుంది, అందరూ ఆత్మలో బాగానే ఉంటారు. మనసు, శరీరమే అన్నీ ఆటలాడేవి. ఇవి డిసైడ్ చేస్తాయి ఏ రకమైన లైఫ్ కోర్స్ పోతాము, ఏ రకమైన లైఫ్ కోర్స్ పోము అనేది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఏక ఆత్మ దేవుడికి అలాగ చేస్తాడా, చేయడా? అందరూ దేవుని పోలికలో దేవుని స్వరూపం చొప్పున నూతన జన్మ పొందినామా లేదా? అర్థమైందా? స్పిరిట్స్ అంతా కూడా అందరూ స్పిరిట్స్గా ఆత్మలుగా ఒకే రీతిగా క్రియేట్ చేయబడ్డాం. హల్లెలూయా. ఎక్కడ తేడాలు వచ్చిందంటే దీంట్లో మనసులో శరీరంలో, మనస్తత్వము అంటే చూసారా, మనస్తత్వము, మనస్సు యొక్క తత్వము, ఇది మారేదానికి ఆస్కారం ఉందా లేదా? ఉంది. దేని ద్వారా? వాక్యం ద్వారా. హల్లెలూయా. ప్రతిసారి మనసు కానీ ఆత్మ చెప్పేదే చేస్తుంది అనుకోండి, ఏమవుతుంది? సమాధానం అనేది వస్తుంది. హల్లెలూయా. శరీరంకి ఎప్పుడు మనం ఏం చెప్తుండాలి? కంట్రోల్ 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 అని చెప్తానే ఉండాలి. ఎవరు? మనం. దేనికి? శరీరాన్ని. దేని ద్వారా? మనసు ద్వారా. దేని ద్వారా? మనసు ద్వారా. అందుకే ఆత్మానుసారమైన మనస్సు శరీరాన్ని ఆధీనంలో పెట్టుకొని జీవము, సమాధానం కలిగేలాగా చేస్తుంది. హల్లెలూయా. శరీరానుసారమైన మనసు ఆత్మని కంట్రోల్లో పెట్టుకొని మరణం వచ్చేలాగా చేస్తుంది. శరీరానుసారమైన మనసు ఆత్మని తొక్కిపెట్టేసి మరణం వచ్చేలాగా చేస్తుంది. ఆత్మానుసారమైన మనస్సు శరీరాన్ని తొక్కిపెట్టేసి జీవము, సమాధానం వచ్చేలాగా చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంటారు కదా కొంతమంది, నేను అదే కానీ బైబిల్ పక్కన పెట్టి పాత మనిషిని అయినా అనుకో అంటారు. చూసారా? అంటే ఏమని చెప్తున్నారు? ఆత్మానుసారంగా నేను చచ్చిపోయి మళ్ళీ కానీ నా శరీరం కానీ ఫుల్ ఫామ్లోకి వచ్చేసిందంటే అని అర్థం. హల్లెలూయా. అంటే దాన్ని కొంతమంది ఏమంటారంటే కన్ను తెరవడం కూడా అంటారు అన్నమాట. నేను కానీ మళ్ళీ కానీ కన్ను తెరిచానంటే అంటారు. అందుకే ప్రభువా మనోనేత్రాలు మాత్రం వెలిగించు అని చెప్పాలి. ఏం చెప్పాలి? మనోనేత్రాలు అంటే తెగ్గొడతారా? మనోనేత్రములు. తెలుగులో మనోనేత్రాలను పెట్టారు. ద ఐస్ ఆఫ్ అవర్ అండర్స్టాండింగ్, స్పిరిచువల్ అండర్స్టాండింగ్ కమ్స్ ఫ్రమ్ ద హార్ట్. హల్లెలూయా. అందుకే ఇక్కడ 100% ఉందనుకోండి లైటు, ఐ ఛాలెంజ్ యూ. ఇక్కడ 100% ఉందనుకోండి లైటు, ఇదే లైట్ 100% ఇక్కడ కూడా ఉందనుకోండి, అబ్బో అప్పుడేమో నేనేమంటానంటే, వాళ్ళని ఏమంటారంటే ఇక్కడ 100% ఉందనుకోండి లైటు, ఇక్కడ 100% ఉంది లైటు, అదే 100% ఇక్కడ కూడా కనిపిస్తుంది అనుకోండి, వాళ్ళని నేనేమంటానంటే ఇంకా భూమి మీద వాళ్ళకి తిరుగు లేదంటాను. భూమి మీద వాళ్ళకి తిరిగి లేదంటాను. అంటే ఏదో ఒక మూవీ వచ్చింది రీసెంట్గా, కొంచెం ట్యాబ్లెట్ లాంటి కొంచెం పదార్థం ఉంటుంది, ఒక పదార్థం ఉంటుంది. ఆ పదార్థం కానీ శరీరంలో కలిసి జీర్ణం అయ్యి రక్తంలో నుంచి మొత్తం బాడీకి సప్లై అయితే బ్రెయిన్ ఏమవుతుంది అంటే 100% ఫంక్షనింగ్లోకి వెళ్ళిపోద్ది. 100% బ్రెయిన్. చూడండి, సగటున భూమి మీద అందరూ ఎంత శాతం బ్రెయిన్ వాడుతున్నారంటే ఎంత? సగటున భూమి మీద మ్యాక్సిమం యావరేజ్ ఎంత % బ్రెయిన్ వాడుతున్నారంటే 10% అంట మనం వాడేది మన బ్రెయిన్ని. 10% అంట. అర్థమైందా? బ్రెయిన్ కానీ 20% వాడడం స్టార్ట్ చేసాం అనుకోండి, ఇంకా వాళ్ళ మీద వాళ్ళు అన్నట్లు వాళ్ళు కూర్చో ఉంటారు, వాళ్ళకి కోట్లు వస్తూ ఉంటాయి. ఎంత వాడితే? 20% వాడితే వాళ్ళకి కోట్లు వస్తూ ఉంటాయి. మీరు చూస్తుండాలి, 16 years 20 years కుర్రోడు కోట్లు సంపాదించి సన్నగా ఉన్నాడు, పిల్లోడు అంతే, నాకు ఉన్నంత మీసాల గడ్డలు కూడా లేవు, కూర్చొని ఇంటర్వ్యూ ఇస్తున్నాడు. సన్నగా ఉన్నాడు, నాకున్నది మీసాల గడ్డలు కూడా లేవు, కూర్చొని ఇంటర్వ్యూ ఇస్తున్నాడు. ఏమంటే కోట్లు సంపాదించేస్తున్నాడు. మీరు చూస్తుండాలి, అది తిరుగుతోంది. అది
ఇంకొకటి కూడా ఉంది, సమ్ 26 or 27, హీఈస్ ఎ మిలియనియర్. కుర్రోడే. అర్థమైందా? సగటున 10% బ్రెయినే మనం వాడతామంట. ఎంత పర్సెంట్? తలకాయ కూర. అందరూ చెప్పండి, తలకాయ కూర. చెప్పండి, నో జరి చెప్పండి, తలకాయ కూర. ఇప్పుడు తలకాయ కూర కిలోల లెక్కన వేస్తాం కదా ఎంత అని చెప్పేసి. ఇప్పుడు మొత్తం మన బ్రెయిన్ అంతా కూడా 2.5 kg అనుకోండి. ఎంత? 2.5 kg అనుకోండి. ఎంత వాడుతున్నాం మనము? అది ఎంత వాడుతున్నాం? చాలా తక్కువ వాడుతున్నామని. అర్థమైందా? అందుకే మట్టి ఉందా ఏమంటారు చూసారు కొన్నిసార్లు. ఏం రా మట్టి ఉందా, తల బుర్రలో మట్టి ఉందా ఏమంటారు చూసారా? ఏమి మట్టి ఏం లేదు, కొవ్వే ఉంది. ఇట్స్ ఎ ఫ్యాట్ ఆర్గాన్. అవునా కదా? బ్రెయిన్ ఈజ్ ఎ ఫ్యాటీ ఆర్గాన్, ఇట్స్ నాట్ ఎ మస్ల్. ఫ్యాట్ బ్రెయిన్ దేంతో తయారు చేయబడింది అంటే కొవ్వు కణాలతో తయారు చేయబడింది అనమాట. ఎంత ఏముంది? కొవ్వు పదార్థంతో తయారు చేయబడింది ఇక్కడంతా. బ్రెయిన్ అంతా కూడా ఇట్స్ ఏ ఫ్యాటీ ఆర్గాన్. మనం కొవ్వు కణాలతో తయారు చేయడం బ్రెయిన్ అంతా కూడా. దాంట్లో 10% పనిచేస్తుంది. 10% పనిచేస్తుంటేనే మనం మేధావి లెక్క ఫీల్ అయిపోతున్నాం. మేధావి లెక్క ఫీల్ అయిపోతున్నాం. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ యూ యూస్ 100% ఆఫ్ ద బ్రెయిన్? బ్రెయిన్ మనసుకు సంబంధించిందా, శరీరానికి సంబంధించింది? బ్రెయిన్. బాగా ఆలోచించుకుని చెప్పాలి. బ్రెయిన్ బాగా ఆలోచించుకుని. బ్రెయిన్, మెదడు శరీరానికి సంబంధించింది. అర్థమైందా? ఇప్పుడు చూడండి, బ్రెయిన్ ఎవరి కంట్రోల్లో ఉంటుంది? దేనికి సంబంధించింది? శరీరానికి సంబంధించి. ఎవరు కంట్రోల్లో ఉంటుంది? శరీరం కంట్రోల్లో ఉంటుంది. హల్లెలూయా. శరీరం భాగం ఎవరు కంట్రోల్ ఉంటుంది? శరీరం కంట్రోల్లో ఉంటుంది. బ్రెయిన్ శరీరంలో భాగం. హల్లెలూయా. దాన్ని ఏమంటారు? శరీరంలో అతి ముఖ్యమైన భాగం అయినప్పుడు అది అన్ని పార్టీలు కంట్రోల్ చేస్తుంది. హల్లెలూయా. ఈ బ్రెయిన్ ఎవరు కంట్రోల్ చేయాలి చెప్పాలి. శరీరం అంతా ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? బ్రెయిన్ కంట్రోల్ చేస్తుంది. శరీర అవయవాలన్నీ కూడా అతి ముఖ్య అవయవమైన బ్రెయిన్ అనేది శరీర అవయవాలన్నింటినీ కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ బ్రెయిన్ ఎవరు కంట్రోల్కి వెళ్తే బాగుంటుంది? బాగా ఆలోచించుకుని చెప్పాలి. ఈ బ్రెయిన్, మెదడు ఎవరు కంట్రోల్లోకి వెళ్ళాలి చెప్పాలి? రూపాంతరం పొందిన మనసు కంట్రోల్లోకి వెళ్ళాలి. హల్లెలూయా. ఈ రూపాంతరం పొందిన మనసు ఎవరు కంట్రోల్లో ఉండాలి? ఆత్మ కంట్రోల్లో ఉండాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ నడిపింపు ఎవరికి ఈజీ? ఎవరు ఈజీగా నడిపింపును ఫాలో అవుతారు, ఎవరు కొంచెం కష్టపడతారు నడిపాలి. ఎందుకంటే ఎవరు మనసు అయితే తక్కువ రూపాంతరం పొందుంటో వాళ్ళు ఇక్కడి నుంచి ఇక్కడ లాక్కోవడానికి కొంచెం కష్టపడతారు. ఇది బాగా రూపాంతరం పొందుంటే ఇక్కడి నుంచి వచ్చేది ఈజీ అయిపోతుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేది అర్థం చేసుకోవడం ఈజీ అయిపోతుంది. అర్థమైందా? హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. మనకు పేరు పాటలు మాట్లాడుకున్నాం కదా ఇందాక. అర్థమైందా? ఐజాక్ అన్నా స్కూల్ చేయాలా, ఆటో చేయాలా చెప్పాలి. ఇప్పుడు చూడండి, నాకు ఆన్సర్ తెలుసు. ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, ఆన్సరు ఏమవుతుంది? పాస్టర్ గారు చెప్పారు. ఎవరు చెప్పారు? మాస్టర్ గారు చెప్పారు. ప్రార్థన కూడా చేసి చెప్పలేదు, ఊరికే చెప్పేశాడు. అర్థమైందా? ఎందుకు ఈ కర్మ అంతా మనకెందుకు? పదం చేద్దాం, ప్రే చేస్తాం, అందరం ప్రేయర్ చేస్తాం. అర్థమైందా? అన్న ప్రేయర్ చేసి, ప్రసన్నక ప్రేయర్ చేసి, నయమమ్మ ప్రార్థన చేసి, షమయ ప్రార్థన చేసి, వాష్ని ప్రార్థన చేసి, సంయుతకు ప్రార్థన చేసి, దీపవరకు ప్రార్థన చేసి, శంకరన్న ప్రార్థన చేసి, అందరం ప్రార్థన చేసి, దేంగుడు ప్రార్థన చేసి అందరూ కనిపిస్తుంది అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? ఈజీ అవుతుంది. హల్లెలూయా. It is easy when our mind is renewed by the word of God. It is easy to follow the leading of God and our mind is renewed with the word of God. హల్లెలూయా. ఇది చేయడం కరెక్టా? కాళ్ళు దువ్వట్లేదు అంటారు చూసారా? అదేనా అనేది పదం? అదేనా? కాళ్ళు దువ్వట్లేదు అదేనా? వర్డ్ అదేనా? కాలు దువ్వడం అంటే కాలు ముందుకు వేయడం అని, అంతేనా కదా? కాలు దువ్వబడ్డం అనేది ఎవరు కంట్రోల్లో ఉంటుంది చెప్పాలి? మెదడు కంట్రోల్లో ఉంటుంది. మెదడు ఎవరు కంట్రోల్లో ఉండాలి?
రూపాంతరం పొందిన మనసు కంట్రోల్లో ఉండాలి. నూతన పరచబడిన రూపాంతరం పొందిన మనసు కంట్రోల్లో మెదడు ఉండాలి. హల్లెలూయా. ఈ రూపాంతరం పొందిన నూతన పరచబడిన మనసు ఎవరు కంట్రోల్లో ఉండాలి? ఆత్మ కంట్రోల్లో ఉండాలి. హల్లెలూయా. అప్పుడు ఈజీ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? ఈజీ అవుతుంది. హల్లెలూయా. మైండ్ హ్యాస్ టు బి రిన్యూడ్ బై ద వర్డ్. ఎందుకు? సమాధానం అనుభవిస్తామా లేదా అనేదానికి. ఇదనుకు సమాధానం అనుభవిస్తామా లేదా అనేదానికి. హల్లెలూయా. కృపావరాల్లో ఆపరేట్ అవ్వాలి. ఇప్పుడు చూడండి, చాలామందికి దేవుడు ఆల్రెడీ కృపావరాలు ఇచ్చేస్తున్నాడు. ఇచ్చినాడా? సంజీతకి ఇచ్చాడా? కృపావరాలు ఏమైనా ఇచ్చినాడా? ప్రసన్నకి ఏమైనా ఇచ్చినాడా? కృపావరాలు కిషోరన్నకి, దెబ్బరక్కకి ఇచ్చినాడా? ఏమన్నకి ఇచ్చినాడా? కృపావరాలు ఇచ్చినాడా? ఇది ఎక్కడ తెలుస్తాయి? కృపావరాలు ఇచ్చాడా లేదా అనేది ఎక్కడ తెలుస్తాయి? కృపావరాలు అనేవి ఆత్మ సంబంధమైనవి. హల్లెలూయా. ఎక్కడ తెలుస్తాయి? ఆత్మలో తెలుస్తాయి. హల్లెలూయా. ఆత్మలో తెలుస్తాయి. ఈ ఆత్మలో తెలిసి ఇది పూర్తి స్థాయిలో ఒప్పుకోవాలి. ఇంకా అవును దేవుడు ఇచ్చినాడు, ఈ కృపావరంలో వాడబడాలి అనే దానికి ఎవరు ఒప్పుకోవాలి? మనసు. అర్థమైందా? ఇదేంది? దీనికి చెప్పాలి. ఇంకా దేవుడు కృపావరము ఇచ్చినాడు అని చెప్పాలి. రోజు తామాలి దాన్ని. అర్థమైందా? నీకే చెప్తున్నాను, నా మనసా ఎగేసి పడేది పడి లేచే మనసా, పనికిమాలిన మనసా, రూపాంతరం పొందవలసిన మన నీకే చెప్తున్నాను, దేవుడు నీకు ఈ కృపావరం ఇచ్చాడు. ఈ కృపావరంలో నువ్వు వాడబడాలి ఇట్లా చెప్పాలి మనసుకి. ఇట్లా మనసు అంతా తోంపడింది అనుకోండి, ఇంకా పూర్తిగా శరీరం కంట్రోల్ తీసుకుంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఇది బాగా ఇక్కడ ఉండే లైట్ 100% లైట్ ఇక్కడికి వచ్చేసింది అనుకోండి, మనసులోకి వచ్చేసింది అనుకోండి, మనసులోంచి మెదడుకు వచ్చింది అనుకోండి, మెదడు కూడా 100% వెళ్ళిపోయింది అనుకోండి, ఇది వెలిగింది అనుకోండి, చేతులు కాళ్ళు కూడా ఎలుగుతాయి. మెయిన్ స్విచ్ ఆన్ చేసేసినాడు దేవుడు. ఎక్కడ? హృదయంలో, ఆత్మలో. ఈ స్విచ్ ఆడకపోవాలి, ఇక్కడికి ఎలగాలి. హల్లెలూయా. ఇక్కడికి వెలిగిన దాన్ని బట్టి చేతుల్లో కాళ్ళలో కూడా ఎలగాలి. అర్థమైందా? చేతులు కాళ్ళు వెలిగిన తర్వాతకి కూడా తర్వాతకి ఏమైనా పూర్తి స్థాయిలో శరీరం అంతా కూడా ఎలగాలి. వెలిగిన తర్వాతకి ఏమవుతుంది? హల్లెలూయా. కెన్ వి ఎంజాయ్ ద పీస్ ఆఫ్ గాడ్? ఎంత శాతము దేవుడు ఎంత ఇస్తున్నాడో పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకునే దానికి ఆస్కారం ఉంది. హల్లెలూయా. దీనికి అడ్డంకులు ఏంటి అని అంటే, రూపాంతరం పొందని మనసు, లోబడని శరీరము. మనసు కానీ నూతనమైన రూపాంతరం పొందితే, శరీరాన్ని కానీ మనం పూర్తి స్థాయిలో ఆధీనంలో పెట్టుకోగలిగితే ఏమవుతుంది? అప్పుడు పూర్తి స్థాయిలో దేవుని సమాధానాన్ని అనుభవించగలము. హల్లెలూయా. ఏం కోరుకుంటున్నాం? జీవాన్ని, సమాధానాన్ని కోరుకుంటున్నాం. హల్లెలూయా. కోరుకుంటున్నామంటే ఎట్లా వస్తుంది? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఆత్మానుసారమైన మనస్సు, జీవము, సమాధానము. ఆత్మానుసారమైన మనస్సు, జీవము, సమాధానము. హల్లెలూయా. హల్లెలూయా. ఆత్మ ఏం చెప్తుంది? ఫాస్టింగ్ ఉండమంటది. శరీరం ఏం చెప్తుంది? వాసన వస్తే చాలు. శరీరం ఏమంటుంది? వాసన వస్తే చాలు. నాకైతే ఆమ్లెట్ వాసన అన్నట్లు. అర్థమైందా? ఆమ్లెట్ వాసన వస్తే చాలు. అప్పుడు దాకా ఇక్కడ తినేస్తుంటా నేను, ఇక్కడ తినేస్తుంటా. అంటే శరీరం ఎట్లుంది? ఆత్మను నింపానా? భోజనంతో శరీరాన్ని నింపానా? ఇక్కడ దాకా తినుంటా. శరీరంకి వాసన వస్తుంది. ఏం వాసన? ఆమ్లెట్ వాసన. ఏమంటే శరీరం వద్దంటే తినాలనిపిస్తుందా? 10 నిమిషాలు రెండు అటు ఇటు నడిచేసి కూల్ డ్రింక్ ఏదో తాగేసి 2 తేపులు కానీ తేపినట్టు గ్యాప్ వస్తుంది, తినేద్దాం అనిపిస్తుంది. ఏది? శరీరం. అర్థమైందా? ఆత్మ చెప్తుంది, కొంచెం ఖాళీ పెట్టుకుంటే కాసేపు బాధన చేసుకోవచ్చు కదా అని చెప్తుంది. అర్థమైందా? బాగా అసలు నిద్రే పట్టదు అన్నట్టు కొంతమందికి నిద్ర రాదనేది కంప్లైంట్. జనరల్ కంప్లైంట్ ఏముంటుంది? నాకు నిద్ర సరిగా పట్టదు అంటుంది. నేనేమంటానంటే, ట్యాబ్లెట్లు వేసుకొని అవసరం లేదు, ట్యాబ్లెట్లు వేసుకొని అవసరం లే, నువ్వు ఎవరు దగ్గరికి పోవాల్సిన అవసరం లే, 1000 రూపాయల ఫీజు చెప్తా అంటాను నేను. 1000 రూపాయల ఫీజు చెప్పేస్తాను. నువ్వు ఎవరి దగ్గరికి పోవాలా, ఏ ట్యాబ్లెట్స్ నిద్ర పట్టేసి చెప్తాను నేను. నిద్ర పట్టాలి నేను చెప్తా. అదే బైబిల్ తీసి చదవడం స్టార్ట్ చేసి చెప్తా. ఆటోమేటిక్గా వస్తుంది నిద్ర. నువ్వు ప్రార్థన చేస్తావు, ఆటోమేటిక్ వస్తుంది నిద్ర. అర్థమైందా? పనికి మళ్ళీ దరిద్రపు శరీర స్వభావం అంతే.
అప్పుడు దాకా నిద్ర రాదు, ఏవేవో ఆలోచనలు, నిద్ర పడట్లేదు అంటారు అనమాట. బైబిల్ అంటే బైబిల్ చదవడం స్టార్ట్ చేసి అసలు తన్నుకు చేస్తుంది నిద్ర అభిషేకం, తన్నుకు చేస్తుంది అనమాట. అర్థమైందా? ఇంకా కళ్ళు ఎట్లుంటాయనంటే ఇంకా వెళ్ళిపోతుంటాయి, పర్లపు గోవింద దగ్గరికి వెళ్ళిపోతాయంటే ఇంక గమ్ముగా దీనికి మూసినామా పడుకొని నిద్రపోయినట్టు ఉంటుంది. ఆయనకి పెద్ద మాత్రలు కావాలా, నిద్ర మాత్రలు కావాలా? నిద్ర పట్టి దానికి బైబిల్ తెరిచి చాలు, వచ్చేస్తుంది నిద్ర కదా. కొంతమందికి ఏం చెప్తానంటే నిద్ర పట్టలేదు అంటారు కొంతమంది. గుడికి పోతున్నారా పోరా అంటారు, నేను పోరంటారు. గుడికి పోండి, మంచిగా ఒక మూల చూసుకోండి, ఒక గాడుగా ఆనుకోండి అంటారు. ఎందుకని? ఎట్లాగ ఈ పక్కగా నిద్రపోతుంటుంది. అర్థమైందా? ఎవరికి ఇంట్లో నిద్రే రాదు. గుడిలోకి వచ్చారు మాకు నిద్ర వస్తారు. ఎట్ట వస్తుంది అంటే ఇంకా సమాధానమే, నిద్ర వస్తూ ఉంటుంది. ఇతర నిద్రబాబు శరీరం ఇచ్చే సిగ్నల్ అన్నీ కూడా ఫాల్స్ సిగ్నల్. శరీరం ఇచ్చే సిగ్నల్స్ అన్నీ ఫాల్స్ సిగ్నల్స్. అర్థమైందా? ఆత్మ ఇచ్చే సిగ్నల్స్ అన్నీ రైట్ సిగ్నల్స్. హల్లెలూయా. ఇదన్నీ ఫాల్స్ సిగ్నల్స్. బైబిల్ చదవదామని తెలిస్తే నిద్ర వస్తుంది నాకంట శరీరం. ఫాస్టింగ్ ఉందామని స్టార్ట్ చేస్తే ఆకలి అంటది శరీరం. సమాధానం కావాలా వద్దా? శరీరాన్ని కంట్రోల్లో పెట్టాలి, మనసును తోమాలి, ఆత్మ చెప్పేది చేయాలి. శరీరాన్ని కంట్రోల్లో పెట్టాలి, మనసును తోమాలి, ఆత్మ చెప్పేది చేయాలి. హల్లెలూయా. ఈ మాట చెప్పి ముగిస్తాను. ఇది చాలామంది కనెక్ట్ అవుతారు. ఒక గొప్ప దైవసేవకుడు చాలా డబ్బులు అవసరమై ఉండి దేవుడి దగ్గర అప్పులు ఉన్నాయో లేకపోతే మరి సడన్గా డబ్బులు ఎంతో కావాలి, పెద్ద అమౌంట్, అది డబ్బులు కావాలి. మోకాళ్ళు వేసి ప్రార్థన చేద్దామని దేవుడి దగ్గర ప్రార్థనకి వెళ్ళాడంట. అన్నం కట్ చేసి ప్రార్థన చేద్దామని ప్రార్థనకి వెళ్తే దేవుడు అడిగాడంట, ప్రభువా నాకు నెక్స్ట్ ఈ అవసరం ఉంది కాబట్టి నిన్ను ఎంత డబ్బులు అడగమంటావు అన్నాడు. ఏమన్నాడు? నిన్ను ఎంత డబ్బులు అడగమంటావు? చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ టీవీ కొనాలి, ప్రభువా టీవీ కొనాలి కాబట్టి ఎంత డబ్బులు అడగమంటావు? నిన్ను అడుగుడు మీకు ఇవ్వబడిన కదా, అడుగు ప్రతివానికి ఇవ్వబడిన కదా, పొంది ఉన్నామన్నమ్ముడు కదా, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ప్రభువా ఇది నా ముందు ఈ ప్రోగ్రామ్ ఉంది, ఇల్లు కట్టడమో నాకు కరెక్ట్గా గుర్తు రావట్లేదు, అది ఇది పెద్ద పెద్ద ప్రోగ్రామ్ అది, ప్రభువా నేను దీన్ని నీ కొరగా నీ దగ్గర ఎంత అమౌంట్ అడగమంటావు అడిగాడు. ప్రార్థన జెన్యూనేనా చెప్పండి. జెన్యూనే, అడగదగ్గ విషయమే. అయితే ప్రభు అని అంట, బాబు చూడు, నీ ఆత్మీయస్థితి నేను ఎరుగుదును, నువ్వు పిల్లతనంగా ప్రశ్న వేసావు, నేను కాదనట్లేదు. పిల్లతనంగా ప్రశ్న వేసాను, నేను కాదనట్లేదు. నీకు ఎంత డబ్బులు కావాలి, ఎంత డబ్బులు అడగమంటావు, ఈ క్వశ్చన్లు అన్నీ కాదు నన్ను అడగాల్సింది, నువ్వు నా సామర్థ్యం తెలుసా నీకు అని అంట. ఏమనంట? నా సామర్థ్యం ఏదో చెప్తాను నీకు. ఈరోజు రాత్రి గడవక ముందే భూమి మీద ఉండే ధనికులు అందరికంటే నేను ధనవంతులుగా నేను చేసేయగలను. ఏ మనిషిని పంపించకుండా, ఏ ఫోన్ కాల్ రాకుండా, ఏం జరగకుండా ఈరోజు రాత్రి గడిచే లోపల నేను భూమి మీద ఉండే ధనవంతులు అందరికంటే ధనవంతులుగా చేసేయగలను. అదే సమస్య నాది కాదు. అర్థమైందా? ప్రాబ్లం ఏంటంటే నువ్వు ఎంతవరకు నమ్ముతున్నావు చెప్పానంట దేవుడు. ఏంటిది? నువ్వు ఎంతవరకు నమ్ముతున్నావు చెప్పు అని అంట దేవుడు. హల్లెలూయా. నువ్వు ఎంతవరకు నమ్ముతున్నావు చెప్పు, అంతవరకు చేస్తా. ఎందుకు డైలాగులు? నువ్వు ఎంతవరకు నమ్ముతున్నావు చెప్పు, అంతవరకు చేస్తా. హల్లెలూయా. అట్లా మనం చెక్ చేసుకోవాలి. ఎంతవరకు నమ్ముతున్నాం మనము, ఎంతవరకు అవుతుందని నమ్ముతున్నాను, అయితే అది ఓకే అంటాడు దేవుడు. హల్లెలూయా. అయ్యా కరుణించు, నమ్ముతున్నానా? ఓకే, సరే నేను వస్తాను పద అంటే, వద్దయ్యా చెప్పు, ఓకే. హల్లెలూయా. గాడ్ రెస్పాన్స్ టు ది లెవెల్ ఆఫ్ అవర్ డాష్ ఫెయిత్. 2 అట్టిపండ్లు కావాలని నమ్ముతున్నావా? అట్టిపండు గెల కావాలని నమ్ముతున్నావా? అట్టిపండు తోట కావాలని నమ్ముతున్నావా? ఇంత డిస్పెండ్ అవుతుంది. భూమి దాని సర్వసంపూర్ణత ఎవరిది అన్నాడంట. క్లియర్ కట్గా అన్నాడంట దేవుడు. ఉంది అదంతా నా ప్రాబ్లం కాదు,
అర్థమైందా? ఒకవేళ నేను అనుకుంటే ఇది జరిగిపోద్ది, నువ్వు ఎంత అనుకుంటున్నావు చెప్పానంట. ఏంటిది? అందుకే మనసు మారేదానికి, శరీరం లోపడేదానికి ఉపయోగపడే మూలికలు 4 ఉన్నాయి. మూలికలు ఏంటిది? మూలికలు 4 ఉన్నాయి. మనసులు మారేదానికి, శరీరం కంట్రోల్లో వచ్చేదానికి మూలికలు. అర్థమైందా? మామూలుగా అయితే ఒక్కొక్క ప్రార్థన 1000 రూపాయలకి అమ్మచ్చు. మామూలుగా అయితే ఒక ప్రార్థన 1000 రూపాయలకి అమ్మచ్చు. మూలికలు 4 ఉన్నాయి మనసులు మారేదానికి, మనస్సు మారి నూతనమయ్యేదానికి. ఉన్నాయి డైలాగులు దీంట్లో ఏమన్నా ఉన్నాయి? అట్లా డైలాగులు దీంట్లో ఏమన్నా 4 ఉన్నాయి. బ్రహ్మాండమైన డైలాగులు ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. అదంతా సమాధానము జీవమును కోరుకుంటున్నాను, సమాధానమును జీవమును అనుభవిస్తాను, జీవమును అనుభవిస్తాను, సమాధానం అనుభవిస్తాను, దేవుని జీవమును అనుభవిస్తాను, దేవుని సమాధానం అనుభవిస్తాను, దేవుని జీవం అనుభవిస్తాను, దేవుని సమాధానం అనుభవిస్తాను, దేవుని జీవం అనుభవిస్తాను, దేవుని సమాధానం అనుభవిస్తాను. హల్లెలూయా. తల వంచి కళ్ళు మూసుకుంటాం. యేసుక్రీస్తు ప్రభువు వారి శరీరం రక్తం దగ్గరకు వస్తాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ.